సమయంలో ఇప్పటి వరకు పాటల ద్వారా, ప్రార్థనల ద్వారా మీరు కొనసాగించిన విధానం కొరకు స్తోత్రాలు. ప్రార్థించి పాట పాడిన ప్రతి వారిని మీరు దీవించి ఆశీర్వదించండి. అలాగే ప్రభువా, మరల వాక్యాన్ని అందించబోతున్నటువంటి అయినా మీ దాసులు ఎవరైతే ఉన్నారో వారిని మీరు బలపరచండి. ప్రభువా, మీ వాక్యంతో నింపండి. తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభువా, మీరు మాతో వాక్యం ద్వారా మాట్లాడి బలపరచండి. అనేకులకు మేలుకరంగా ఉంచండి. మానవ స్వరాన్ని మరుగుపరిచి మీ స్వరమును వినిపించి బలపరిచి ఆదరించండి. యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ సో మచ్. ప్రైజ్ లార్డ్. అందరికీ వందనాలండి. జాన్సీ అక్క ప్లీజ్. గుడ్ మార్నింగ్ అండి అందరికి. ఈరోజు మన మధ్యలో వాక్యం అందించడానికి శ్రీ డేవిడ్ అనిల్ కుమార్ గారు దేవుని యొక్క ఆత్మ చేత ప్రేరేపింపబడి సిద్ధంగా ఉన్నారు. వారిని పరిచయం చేయటం గౌరవంగా భావిస్తున్నాను. వారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నందు జిఎస్టిలో డిప్యూటీ కమిషనర్ గా సేవలు అందిస్తున్నారు. ప్రభావవంతమైన నాయకులను సంసిద్ధం చేసే హగ్గై ఇంటర్నేషనల్ అను అంతర్జాతీయ క్రైస్తవ పరిచర్య ద్వారా డేవిడ్ గారు శిక్షణ పొందిన నాయకులు కూడా మార్కెట్ ప్లేస్ మిషనరీగా సేవ చేయాలని స్పష్టమైన పిలుపుతో ప్రాముఖ్యంగా సమాజంలోని వృత్తిపరమైన రంగాలలో ప్రభువుకు నమ్మకమైన సాక్షిగా వారి సేవ కొనసాగుతుంది. ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి మెకానికల్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ మరియు ఎన్టీఎస్సి స్కాలర్ అయిన డేవిడ్ గారు ఐఎంఎఫ్, ఎస్సిఆర్, టిటిఎస్సి, ఐఎస్బి, ఎన్ఏసిఎన్ మరియు వాద్వానీ సెంటర్లో నిర్వహించిన కార్యక్రమాల ద్వారా జిఎస్టి చట్టం, పన్నుల పరిపాలన, డిజిటల్ పాలన మరియు ఏఐ ఆధారిత ప్రజాసేవలలో అధునాతన శిక్షణ పొందారు. డేవిడ్ గారిని ఉత్తమ డిప్యూటీ కమిషనర్ గా ఆంధ్రప్రదేశ్ 2023 అవార్డుతో ప్రభుత్వం వారు సత్కరించారు. విశ్వాసము మరియు వృత్తిని ఏకీకృతం చేసే భారంతో పన్నుల విషయంలో మాత్రమే కాకుండా జీవితంలోని ఇతర రంగాలలో కూడా దేవుని మహిమ మరియు ప్రజా సంక్షేమం కొరకు కృత్రిమ మేధస్సును పరిశోధించి వర్తింపచేయటం అనగా డేవిడ్ గారికి మక్కువ. వారు ప్రతి శనివారం మన మధ్యలో వాక్యం పంచుకుంటూ ఉన్నారండి. మరి వారిని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. వెల్కమ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అమ్మా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. చూస్తూ ఉండగానే దేవుని మహాకృపను బట్టి ఈ 2026 సంవత్సరంలో 2 నెలలు దేవుడు తన కృపను బట్టి మన తలలపై నుంచి దొర్లించి తన కృపలో మనల్ని ఇప్పటి వరకు కాచి కాపాడిన విధానాన్ని బట్టి దేవుడికి వందనాలు చెల్లిస్తున్నాను. ఈ ఉదయ కాలంన దేవాని బిడ్డలతో ఏ వాక్యంని పంచుకోవాలి, ఎవరి జీవితంలో నుంచి అని నేను ఆలోచన చేస్తున్నప్పుడు దేవుడు ఒక యూనిక్ ఆలోచన ఇవ్వటం, దానికి నేను కొంచెం సిద్ధపడి ఈరోజు దేవుని యొక్క దర్శనం, దేవుడు మీ జీవితాల్లో, నా జీవితంలో దేవుని విశ్వాసులంగా యేసుక్రీస్తునందు ఈ అంత్య దినములలో జీవించే బిడ్డలంగా మనకు దేవుడు ఇచ్చినటువంటి దర్శనం, ఆ దర్శనానికి మన యొక్క స్పందన, ఇది ఒక మెయిన్ టైటిల్ గా మనం పెట్టుకుంటే, దేవుడు తన కొరకు బిడ్డలను పిలుచుకుంటాడు. జగత్ పునాది వేయబడక మునిపే ప్రేమ చేత యేసు క్రీస్తులో మనల్ని ఏర్పాటు చేసుకున్నాడని ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనంలో మనం చూస్తాం. 4 నుంచి 6 వచనాల్లో దేవుడు తన యొక్క గొప్ప జ్ఞానాన్ని బట్టి యోగ్యత లేని, అదేవిధంగా డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ నుంచి దేశాలు, ప్రదేశాలు, ఇలా ప్రతి ఒక్క పాయింట్, ఒక వ్యక్తిని దేవుడు ఏర్పాటు చేసుకుని పిలుచుకున్నాడు అంటే, ఇక్కడ మీరు నేను ఈ విధంగా కలుస్తున్నాము అంటే చాలా సేవకుల యొక్క, మనుషుల యొక్క ప్రయత్నాలు, ప్రయాసం ఉంటుంది. కానీ దేవుడికి ఒక ప్రణాళిక ఉంటుంది. ఆ ప్రణాళిక ఒక్కొక్క మనిషికి ఇచ్చినటువంటి దర్శనము ద్వారా వారి జీవితాల్లో
ఇదిగో ఈ వ్యక్తిని నేను ఏర్పాటు చేసుకొని ఇప్పుడు మనం ఇలా కలవటమే ఒక ఎగ్జాంపుల్ గా తీసుకుంటే బాబీ బ్రదర్ ఇంకా జాన్ ఇలా చాలా మంది సిస్టర్స్ మీరందరూ కూడా ఎప్పటి నుంచో ఇది స్టార్ట్ చేసి ఆ విధంగా నడిపిస్తూ ప్రతి దినము డిఫరెంట్ స్పీకర్స్ వచ్చి దేవుని వాక్యం మీకు వివిధ రకాలుగా అందించబడటం మనందరం కూడా బలం పొందుకోవటం అనేది జరుగుతూ వచ్చింది. ఈ యొక్క విధానంలో ఈరోజు సార్వత్రిక సంఘములో అంటే ప్రపంచం మొత్తంలో అనేక మంది సేవకులున్నారు, సేవకురాళ్ళున్నారు. అనేకమైన పరిచర్యలు ఉన్నాయి. మీరు కొరింథీయులకు రాసిన పత్రికలో చూస్తే నానా విధములైన పరిచర్యలు అనే మాట ఉంటది. నానా విధములైన వరములు అనే మాట ఉంటుంది. సో పరిశుద్ధాత్ముడు ఒకే విధానానికి అందుకే ఈరోజు డినామినేషన్స్ కూడా బహుశా డిఫరెంట్ డినామినేషన్స్ ఎందుకు అంటే దేవుడు ఒక విషయంలో వారికి ఆ యొక్క వెలుగును ఆ ప్రత్యక్షతను ఇవ్వటం ద్వారా వారి జీవితంలో ఆ ప్రత్యక్షతను పట్టుకుని వాళ్ళు సేవలో ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు. దేవుడు వాళ్ళని విడిచిపెట్టాడా లేదంటే డిఫరెంట్ థాట్ ప్రాసెస్ రాగానే కొన్నిసార్లు ఇబ్బంది పడుతూ ఉంటాం. అదే ఈరోజు మనం చూడబోతున్నాం. మన యొక్క విధానాన్ని ప్రస్తుత పరిస్థితులకు మరి ముఖ్యంగా పరిశుద్ధాత్మ యొక్క ఆ యొక్క మాటకు లేదంటే ఆయన యొక్క వాయిస్ కి మనము ఎంత ఇమీడియట్ గా ఒబే అవుతామో దేవుడు మనకిచ్చిన దర్శనాన్ని అంత చక్కగా ఎన్ని శ్రమలు వచ్చినా కష్టాలు వచ్చినా చూడండి ఆదిమ సంఘంలో ఉన్నటువంటి ఇద్దరు గొప్ప వ్యక్తుల గురించి నేను ఈరోజు మీతో పంచుకోబోతున్నాను. ఈ యొక్క విషయంలో ఈరోజు పరిశుద్ధాత్ముడు మన హృదయాలను ప్రేరేపిస్తూ ఈరోజు ఏ వరుసలో నువ్వు పిలువబడ్డావు, నేను పిలువబడ్డాను. ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని దేవుడు జగత్పునాది వేయబడక మునిపే యేసు క్రీస్తులో మనల్ని రక్షించుకొని ఆయన రక్తాన్ని ఈ యొక్క లెంట్ సీజన్ లో మనం అవే ధ్యానాలు చేస్తూ ఉంటాం. ఏ విధంగా యేసయ్య నిన్ను నన్ను ఈ దేశంలో ఈ ప్రాంతంలో జన్మింపచేసి మనం ఎక్కడుంటున్నామో అక్కడ ఆయనకు ఉపయోగపడే పాత్రలుగా వాడబడుతూ ఉంటాం. కానీ ఈరోజు నా టాపిక్ ఏంటంటే ఇలా వాడబడుతున్న మనం ఒకసారి అసలు దేవుడు నాకు ఎటువంటి దర్శనం ఇచ్చాడు, నా జీవితంలో కొంతమంది జీవితాలలో ఒక్కొక్కరి జీవితం ఒక్కొక్క విధానంలో మీరు ప్రతి ఒక్కరికి నాకు అందరికీ కూడా ఒక స్టోరీ ఉంటుంది. ఇలా దేవుడు నన్ను రక్షించుకున్నాడండి, ఈ టైం నుంచి ఈ టైం వరకు ఇలా జరిగింది అని చెప్తూ ఈరోజు మన జీవితాలు ఎక్కడున్నాయి. అందుకే దేవుడు ఈరోజు మీకు ఇచ్చినటువంటి దర్శనం ఆ దినాల్లోనికి మిమ్మల్ని తీసుకుని వెళ్ళాలని కోరుతున్నాను. దేవుడు ఎందుకు మిమ్మల్ని పిలుచుకున్నాడు, ఎలాగ మిమ్మల్ని పిలుచుకున్నాడు, ఈ యొక్క భూమి మీద మీరు జీవిస్తున్న ఈ సంవత్సరాలలో మీ వయసు ఏదైనా కావచ్చు, దేవుడు మిమ్మల్ని పిలుచుకున్న దర్శనం ఆయన ఇచ్చినటువంటి పిలుపుకు ఈరోజు మీ స్పందన ఎలా ఉంది. సో ఈరోజు వాక్యాన్ని మనం చూస్తే అపోస్తులుడైన పేతురు, అపోస్తులుడైన పౌలు, ఈ నూతన నిబంధనలో ఇద్దరిని దేవుడు ఒక యూనిక్ ఒక్కొక్కరికి ఒక విధమైన సేవను ఇచ్చాడు. ఆ సేవా విధానంలో వారి జీవితాల్లో ముందుకు వెళుతూ ఉన్నారు. దేవుడు మీ అందరికీ తెలిసిన విషయాలే. బట్ ఈరోజు ఒక దర్శనాన్ని దేవుడు ఒక మనిషికి ఇచ్చిన తర్వాత ఏ విధంగా ఆ వ్యక్తి దానికి రెస్పాండ్ అవుతాడు, ఆ యొక్క రెస్పాన్స్ ను బట్టి తన జీవితంలో సేవా విధానం ఎలా మారుతుంది. ఒక వ్యక్తి యొక్క ఒబీడియన్స్, ఈ మాట చాలా ఇంపార్టెంట్. ఈరోజు చాలా సార్లు శ్రమలు కలగగానే మన మీద ఇబ్బందులు కలగగానే ఎందుకు వచ్చాను ఈ సేవకి, మిగిలిన వాళ్ళు లోకంలో ఉన్న వాళ్ళు హ్యాపీగా ఉన్నారు, నాకే ఇన్ని కష్టాలు ఎందుకు అని ఆల్మోస్ట్ ప్రతి సేవకుడు ఒక సమయంలో కాకపోయినా మరొక సమయంలో చాలా ఇబ్బంది పడే ఉంటాం. బయటికి మనం చెప్పకపోవచ్చు కానీ ఇది దేవుడికి మనకి మధ్య ఉండే ఈ సంభాషణ. కానీ ఈరోజు దేవుడు ఇక్కడున్న ప్రతి ఒక్కరి హృదయాలతో ఈ ఉదయ కాలమున ఇద్దరు వ్యక్తుల జీవితాల్లో వాళ్ళిద్దరు డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ నుంచి వచ్చారు, డిఫరెంట్ ప్రాంతాలలో పెరిగారు. అది కూడా మనం చూద్దాం. ఆ యొక్క విధానంలో పెరిగినప్పుడు ఆ ఇన్ఫ్లుయెన్సెస్ ఎలాగ మనుషుల్ని దేవుడు ఇచ్చిన దర్శనానికి కొంచెం డిఫరెంట్ విధానంలో వాళ్ళు స్పందన ఉండటం వలన ఎటువంటి పర్యవసానాలు, కొన్నిసార్లు ఆ పర్యవసానాలు తాత్కాలికంగా ఉంటాయి,
కానీ దేవుని సేవ కొరకు పిలువబడినటువంటి బిడ్డల యొక్క స్పందన, దేవుడిచ్చిన పిలుపుకు గాని, ఆయన ఇచ్చిన దర్శనానికి గాని ఎంత పర్ఫెక్ట్ గా ఉంటే ఆ యొక్క జనరేషన్స్ కి అది ఒక ఆశీర్వాదంగా, రానున్న వంశావళులు, ఆ యొక్క ప్రతి ఏజ్ గ్రూప్ లో ఉన్నటువంటి బిడ్డలు దీవించబడటానికి దోహదపడతాయి. అందుకే ఈ రోజు పరిచర్యలో ఉన్న మీరందరూ కూడా నేను అభిషేకం పొందిన సేవకుని కాదు, లేదా ఫుల్ టైం మినిస్ట్రీ చేస్తున్న సేవకుని కాదు అని ఒకవేళ మీరు అనుకుంటే, లేదా నా యొక్క సర్వస్వాన్ని దేవుడికి సమర్పించి ఇదిగో దేవుని పిలుపును పొందుకుని నేను ఈ పరిచర్య చేస్తున్నాను అని అనుకుంటున్న మీరు మీరు మీ ఏ వరుసలో మీరు ఉన్నప్పటికీ దేవుడు ఈరోజు మీకు దేవుడిచ్చిన దర్శనాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకునండి. ఏ విధంగా దేవుడు మిమ్మల్ని పిలుచుకున్నాడో ఒకసారి జ్ఞాపకం చేసుకునండి. ఈ రోజు నుంచి పరిశుద్ధాత్ముడు ఒక నూతనమైన విధానములో మీ హృదయాలను తాకి ఏ పిలుపు, ఏ దర్శనము మీకు ఇవ్వబడిందో మీ వరుసలో, మీ విధానాలలో ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, వెళ్ళకపోవటం వెనుక ఉండే ప్రాబ్లమ్స్ ఏంటి, ఏ విషయాలు ఆ యొక్క దర్శనాన్ని మనం దేవుని విధానంలో చేయటానికి అడ్డుపడుతూ ఉంటాయి అని కొన్ని విషయాలు ఈరోజు అపోస్తలుడైన పేతురు, అపోస్తలుడైన పౌలు జీవితాలలో మనం చూద్దాం. ఈ యొక్క దర్శన విషయాన్ని నేను ఇద్దరిని కంపేర్ చేసుకుంటూ చూసినప్పుడు అపోస్తలుడైన పేతురు గురించి అపోస్తల కార్యములు 10వ అధ్యాయము 9 నుంచి 16 వచనాలు మీరు చదివితే క్లియర్ గా దేవుడు యూదులైన వారికి మొదటగా రక్షణ భాగ్యాన్ని ఇచ్చాడు. యేసయ్య వచ్చి అన్యజనుల ఎక్కువ కంటే యూదులకే క్రీస్తును గూర్చిన సువార్త, ఇదిగో నేనే మెస్సయ్యను అని ఆయన బయలుపరుచుకున్నప్పుడు చాలా తక్కువ మంది యేసయ్యను అంగీకరిస్తారు. సో ఆ శిష్యులందరూ కూడా దేవునితో ఉండటం, దేవునితో నడవటం మనం చూస్తాం. కాబట్టి ఆ యొక్క అపోస్తల కార్యముల గ్రంథం 1వ అధ్యాయంలో ఇవన్నీ మనకు తెలిసిన విషయాలే. పరిశుద్ధాత్మ దేవుడు దిగి రావటం, అప్పటి వరకు భయంతో అసలు మా ఫ్యూచర్ ఏంటి అని అర్థం కానటువంటి విధానంలో ఉన్నటువంటి పేతురు, ఇతర శిష్యులైన వాళ్ళందరూ కూడా మీరు పరిశుద్ధాత్మను పొందినప్పుడు మీరు శక్తిని పొందెదరు అని ఆ శక్తిని బట్టి వాళ్ళు సువార్తను చేయటం మనం చూస్తూ ఉంటాం. అలా సువార్త చేస్తున్న క్రమంలో ఒక టైం వచ్చింది. ఇప్పుడు యేసయ్య ఒక క్లియర్ కట్ ప్లాన్ వాళ్ళకి ఇస్తూ పేతురుకి ఒక రోజు ఒక దర్శనం ఇస్తున్నాడు. ఈ దర్శనం మనందరికీ తెలిసిందే. నేను మీకు అర్థం అవ్వాలని చెప్పి నేను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని వాడి మీ కొరకు ఒక చిన్న ప్రెజెంటేషన్ లాగా చేశాను. ఎందుకంటే కొన్నిసార్లు మనం చూసే ఈ యొక్క పిక్చర్స్ మనం అర్థం చేసుకునే విషయాన్ని మీ అందరికీ స్క్రీన్ కనిపిస్తుందని ఆశిస్తున్నాను. ఓకే బాబీ బ్రదర్, స్క్రీన్ విజిబుల్ అండి? ఎవరైనా ఒక్కరు రెస్పాండ్ అవుతారా? స్క్రీన్ కనిపిస్తుందండి? సో నేను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గూగుల్ జెమినీని వాడి ఇదిగో ఈ విధానంలో ఉంది కాబట్టి నాకు ఒక మంచి పిక్చర్ని ఇవ్వు అని ప్రాంప్ట్ ఇవ్వగానే దేవుడు పేతురుకు చూపిన ఈ దర్శన విధానం ఇది ఒకసారి మీరు జాగ్రత్తగా చూస్తే, ఇవి నేను మన గ్రూప్ లో కూడా షేర్ చేస్తాను, మీకు అర్థం అవ్వాలి అని. సో పేతురు ఎంతో ఆకలితో ఉన్నాడు, యొప్పే అనే ప్రాంతంలో ఉన్నాడు. ఆ డీటెయిల్స్ లోనికి నేను వెళ్ళటం ఎక్కువ టైం కాకుండా నిజంగా దేవుడు ఇచ్చిన ఆ యొక్క దర్శన విషయం మీద ఎక్కువ మనం కాన్సన్ట్రేట్ చేద్దాం. ఈ పేతురు అనే వ్యక్తి యొక్క బ్యాక్గ్రౌండ్ మనం చూస్తే తన జీవితంలో సరిగా చదువుకోలేదు. ఆ యొక్క చిన్నప్పటి నుంచి తన యొక్క వృత్తి ఏంటి అంటే ఆల్మోస్ట్ యేసయ్య యొక్క ఏజ్ గ్రూప్, యేసయ్య కన్నా కొంచెం వయసులో పెద్దవాడు అని హిస్టరీ చెప్తూ ఉంటుంది. సో ఆయన చేపలు పడుతూ ఒక పెద్ద ఇంటిలో ఉన్నవాడు కాదు, కానీ ఆయన ఈ చేపలు పట్టే వృత్తిలో సరిగా చదువుకోకుండా నార్మల్ గా పెరిగాడు. కానీ ఆయన యూదుడు అవటం వలన యూదా మత విధానాలను ఆల్మోస్ట్ ఇస్రాయేల్ దేశంలో ఉన్న ప్రతి ఒక్క ట్రైబ్, ప్రతి ఒక్క తెగ నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఆ యొక్క ధర్మశాస్త్ర విధానములో వారి జీవితాలు ఎంతో నిక్కచ్చిగా పట్టుదలతో వారు దేవుని యొక్క ఆజ్ఞలను, కట్టడలను, విధులను వాళ్ళు గైకుంటూ ఉంటారు. సో అలాంటి విధానములో తన పని చేసుకుంటున్నప్పుడు, చేపలు పడుతున్నప్పుడు పేతురుని దేవుడు పిలవటం మనం చూస్తాం. ఈ స్టోరీ అంతా మనకు తెలుసు. సో పరిశుద్ధాత్మతో నింపబడ్డారు.
పరిశుద్ధాత్ముడు ఈ యొక్క ఇశ్రాయేలీల యెరూషలేము సంఘములో గొప్ప రివైవల్ తీసుకుని వచ్చాడు. ఒక్క ప్రసంగంలోనే 3,000 మందిని ఈ యొక్క వ్యక్తి దేవుని దగ్గరికి నడిపించాడు. సంఘం రోజు రోజుకి అభివృద్ధి చెందుతూ ఉంది. సో ఈ 10వ అధ్యాయం, అపోస్తల కార్యములు 10వ అధ్యాయం వచ్చేసరికి దేవుడు గేర్ని షిఫ్ట్ చేశాడు. అంటే ఇప్పటి వరకు యూదులకు వీళ్ళందరికీ సువార్త ప్రకటించబడింది బానే ఉంది. ఇప్పుడు సువార్త దేవుని ఎరుగని ప్రజలకు, అంటే యేసు ప్రభు అంటే ఎవరో తెలియని ప్రజలకు, యూదేతరులకు, మనం ఎక్కువగా వాడే టర్మ్ ఏంటంటే అన్యజనులైన వారికి ఈ సువార్తను ప్రకటించాలి అని కరెక్ట్ గా పేతురుకి ఆకలేసిన టైంలో దేవుడు ఈ దర్శనాన్ని చూపిస్తాడు. ఇందులో ఇదంతా మీ అందరికీ తెలిసిన విషయమే. సింపుల్ గా మనం చూస్తే ఏ జంతువుల్ని ధర్మశాస్త్రములో అపరిశుద్ధము, అపవిత్రమైనవి అని ఎంచబడిన ఆ యొక్క యానిమల్స్ అన్నిటినీ కూడా ఒక 4 చెంగులు పట్టిన దుప్పటి దేవుడు దర్శనంలో ఇచ్చి, ఇదిగో పేతురు నీకు ఆకలేస్తుంది కదా, నువ్వు వీటిని చంపుకొని తిను అన్నప్పుడు పేతురు ఒప్పుకోడు. ఎందుకు పేతురు ఒప్పుకోలేదంటే తన జీవితంలో నేను చాలా నిక్కచ్చేను. అదే పేతురు కూడా అదే మాట అంటాడు. 3 సార్లు దేవుడు పేతురుని ఇదిగో పేతురు తిను అని దేవుడు బతిమలాడుకుంటూ ఉంటాడు. చివరికి ఒక విధంగా దేవుడు గద్దిస్తున్నట్టుగా ఇదిగో దేవుడు పరిశుద్ధంగా లేదా పవిత్రంగా చేసిన దాన్ని నువ్వు అపరిశుద్ధమని ఎందుకు ఎంచుతున్నావు, అలా అనొద్దు అని పేతురుకి చెప్తాడు. సో నేను కాసేపు ఈ యొక్క పిక్చర్ ని జనరేట్ చేయగానే చాలా ఆనందించాను. ఎస్, నేను ఏదైతే మీకు షేర్ చేయాలి అని అనుకున్నానో ఆ విధమైన అవుట్పుట్ వచ్చిందని అనుకున్నాను. తర్వాత చూస్తే నేను అడిగాను అనమాట, ఇదిగో ఈ యొక్క యానిమల్స్ అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళు అన్యజనులుగా, ఇది కూడా నేను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడి తయారు చేశాను. ఇప్పుడు వరకు సువార్త ఇశ్రాయేలీలకే ఇవ్వబడింది. ఇప్పుడు సువార్త భారతదేశం, నేను చాలా సంతోషించాను. చీర కట్టుకున్న ఇది కూడా పిక్చర్, ఇదంతా కూడా ఆ యొక్క ఇంజిన్ తయారు చేస్తుంది. నేనేమి ఓన్లీ ప్రాంప్ట్ ఇచ్చాను. సో దేవుడు ఆ దర్శనం యొక్క ముఖ్య భాగం ఏంటంటే, ఇదిగో యూదులతో లేదంటే ఇశ్రాయేలీయులు యెరూషలేములో ఉన్న సంఘం తర్వాత ఇప్పుడు నా యొక్క మెయిన్ ఎయిమ్ ఏంటంటే ఈ సువార్త మిగిలిన వారికి తీసుకుని వెళ్ళాలి. ఈ ఉదంతంలో కొర్నేలి అనే ఒక రోమన్ అధికారికి సువార్తను ప్రకటించాలి. ఆ యొక్క వ్యక్తి దగ్గరికి దేవుడు ఎవరి ప్రమేయం లేకుండా ఆయన రెగ్యులర్ గా ధర్మ కార్యాలు ఇవన్నీ చేస్తూ ఉండటం, ఇదంతా కూడా మనకు తెలిసిందే. 10వ అధ్యాయం అపోస్తల కార్యములో మీరు చూడొచ్చు. సో ఈ వ్యక్తులైన వారికి, యూదేతరులైన వారికి సువార్త ప్రకటించడానికి ఆ దర్శనాన్ని పేతురుకి ఇచ్చాడు. కానీ పేతురు ఎదుర్కొంటున్న ప్రాబ్లమ్స్ ఏంటంటే, తను పెరిగినటువంటి ఊరు బెత్సైదా గాని, కపెర్నహూము గాని, ఇవన్నీ కూడా యూదా మత విధానాలలో అక్కడ సినగోగ్స్ కూడా ఉంటాయి. అంటే మన భాషలో చర్చెస్, ఒక మంచి చాలా ఫేమస్ చర్చ్ ఏదైనా ఉంది అంటే అది కపెర్నహూములో ఉంది అని మనం చెప్పొచ్చు. ఆ యొక్క ఏరియాలో వీళ్ళు మేము ఈ యొక్క రోమీయులు మమ్మల్ని పరిపాలిస్తున్నారు కాబట్టి ఇంకా మేము నిక్కచ్చిగా చాలా ఒక విధంగా చాదస్తంతోనే మేము దేవుని కొరకు బ్రతకాలి అనే పరిస్థితిలో అక్కడ ఉన్నటువంటి యెరూషలేము సంఘం ఉంది. సడన్ గా దేవుడు ఇదిగో టైం అయింది, ఇప్పుడు అన్యజనులైన వారికి యేసును గురించి, అంటే ఈ యొక్క యెరూషలేము సంఘము నుంచి బయటకు వచ్చి యేసుని ఎరగని ఖండాలు, డిఫరెంట్ ఖండాలలో ఉన్నటువంటి ప్రజలకు సువార్తను ప్రకటించాలి పేతురు అని పేతురుకి ఒక దర్శనం ఇచ్చాడు. ఇదంతా మనకు తెలిసిందే, ఎప్పటి నుంచో మనం చదువుతూ ఉంటాం. ఆ దర్శనము రాగానే పేతురు దాన్ని యాక్సెప్ట్ చేయలేకపోయాడు. ఎందుకంటే సాంప్రదాయంగా యూదుడుగా పెరిగినటువంటి పేతురు ఎంతో ఈజీగా దాన్ని యాక్సెప్ట్ చేయలేకపోయాడు. మనం కూడా చాలా సార్లు యోనా వలె బిహేవ్ చేస్తూ ఉంటాం. యోనాను కూడా దేవుడు, ఇదిగో యోనా నువ్వు అష్షూరియ దేశంలో ఉన్నటువంటి నినివే పట్టణానికి వెళ్ళి ఇదిగో నేను వాళ్ళని క్షమిస్తానని చెప్పు అంటే, వద్దులే ప్రభువా, నువ్వు ఎంతో దయగలవాడివి, నన్ను వెళ్ళమంటావు, నన్ను వెళ్ళగానే వాళ్ళు గ్యారంటీగా కన్నీటితో ప్రార్థన చేస్తారు, గోనె పట్టు కట్టుకుంటారు, నువ్వేమో ఐస్ క్రీమ్ లాగా కరిగిపోయి వారిని క్షమించేస్తావు, ఈ మాత్రం దానికి నేను వెళ్ళటం ఎందుకని యోనా కూడా ఇష్టపడరు. చూడు, యూదులందరూ కూడా ఈ అన్యజనులైన వారి దగ్గరకు వెళ్ళి సువార్త చేయటం అనేది
ససేమిరా ఇష్టపడరు. అందుకే యోనా వేరే ప్రాంతానికి పారిపోతున్నప్పుడు మళ్ళీ ఒక చిన్న పిల్లవాడిని ఎలాగైతే తల్లి లాక్కుని వెనక్కి వస్తుందో, అలా దేవుడు యోనాను తీసుకొని మళ్ళీ నినివే పట్టణానికి తీసుకొస్తే అక్కడ కూడా యోనా 3 రోజులు దిన ప్రయాణం చేయాలి. ఒక్కరోజే ప్రయాణం చేసి ఆయన ఎంత కాన్ఫిడెంట్ గా ఉన్నాడంటే, హమ్మయ్య, నేను ఏదో ఒక సెక్షన్‌కి దేవుడు చెప్పమన్న విషయాలు చెప్పేశాను అని, ఎప్పుడు దేవుని ఉగ్రత ఆ నినివే ప్రజల మీదకొస్తదా అని ఎదురు చూస్తూ ఉంటాడు. దేవుడు అక్కడ ఒక పాఠం యోనాకు నేర్పిస్తాడు. ఎందుకు ఈ విషయాలు చెప్తున్నానంటే, ఈ యొక్క యాంగిల్‌ని మనం అర్థం చేసుకున్నప్పుడు, ఈరోజు నీ జీవితంలో నీ వయస్సు ఏదైనప్పటికీ దేవుడు నిన్ను పిలుచుకున్న పిలుపు, మరి ముఖ్యంగా దేవుడు ఈ యొక్క అంత్య దినాల్లో ఈ సంఘములో, క్రైస్తవ సామూహిక సంఘములో నీకిచ్చిన దర్శనం ఏంటి? కొన్నిసార్లు ఈ దర్శనాలు మనకు అర్థం కాకపోవచ్చు, లేదా మన కంఫర్ట్ జోన్‌లో అది ఉండదు. ప్రభువా, యూదుల దగ్గరికెళ్ళి చెప్పమన్న సువార్త, ఇదిగో నేను ఒక్క ప్రసంగంలోనే 3000 మంది యూదులొచ్చారు. ఈరోజు నువ్వు అన్యజనుల దగ్గరికి, ఇదిగో మా భాష ఉండదు, మా కట్టుబాట్లుండవు, మేము తినే విధానాలుండవు, ఆహ్, ఆహ్, ఇక్కడ ఇక్కడ మేము ఉండే ఆ యొక్క పదార్థాలుండవు. అలాంటి వారి దగ్గరికి సువార్తను తీసుకొని వెళ్ళమంటావా? నేను వెళ్ళను అని అన్నప్పుడు పరిశుద్ధాత్ముడు వెంటనే ఈ యొక్క దుప్పటి తీసుకొని వెళ్ళబడుతుంది. ఆ యొక్క అధ్యాయంలో మీరు చదవచ్చు. ఈ విధంగా ఆలోచన చేస్తున్నాడు. ఎందుకు దేవుడు నాకు ఈ దర్శనం ఇచ్చాడు అనగానే మళ్ళీ పరిశుద్ధాత్ముడే చెప్తాడు. ఇదిగో నేనే అని ఒక మాట అంటాడు. నేనే మనుషుల్ని నీ దగ్గరికి పంపించాను. నువ్వు మళ్ళీ ఆర్గ్యుమెంట్స్ అవి చేయకుండా నువ్వు వెంటనే వాళ్ళు వెంట వెళ్ళు అన్నప్పుడు పేతురు ఒక 2-3 వెంట పెట్టుకొని యూదుల్ని ఎంతో ఒక విధంగా చెప్పాలంటే అయిష్టంగానే, ఎందుకంటే అప్పుడు సిచ్యువేషన్స్ ఆలోచన చేద్దాం. యూదులైన వారు అన్యజనులైన వారిని కలవరు, వాళ్ళ ఇంటికి వెళ్ళరు, వారితో కలిసి భోజనం చేయరు. ఆ సిచ్యువేషన్ మనం అర్థం చేసుకోవాలి. సో ఇక్కడ పేతురు ఎంతో ప్రాబ్లంలో ఉన్నాడు. ఎందుకంటే ఆయన ఒక లీడర్గా పరిశుద్ధాత్ముడే ఏర్పాటు చేసుకున్నాడు. అందుకే ఆ లీడర్ దగ్గరకు ఒక దర్శనం వచ్చింది. ఇదిగో భూమిలో ఉన్న ప్రతి జనము ఇప్పుడు యేసును గురించిన సువార్త వినాల్సిన టైం వచ్చింది పేతురు. అది నీతోనే నేను స్టార్ట్ చేయాలనుకుంటున్నానని దేవుడి దర్శనం ఆ యొక్క పేతురుకి ఇస్తాడు. సో పేతురు ఒక విధంగా అయిష్టంగానే ఆ యొక్క కొర్నేలి ఇంటికి వెళ్తాడు. కొర్నేలి ఇంటికి వెళ్ళగానే ఇక్కడ దేవుడు ఒక డిఫరెంట్ పిక్చర్ పేతురుకు చూపిస్తాడు. చూడండి, కొన్నిసార్లు మనం కూడా చాలా సార్లు దేవునిలో కొన్ని సంవత్సరాలు వాక్యంలో గాని, ప్రార్థనలో గాని, దేవునితో నడిచే విధానంలో దేవుడు మన ద్వారా, మన ప్రార్థనల ద్వారా అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు చేయటం, సేవలో స్టార్ట్ చేయగానే ఒక విధమైన మనకి తెలియకుండానే ఒక విధమైన ఆత్మీయ గర్వం అనేది స్లోగా ఒక స్లో పాయిజన్ లాగా వచ్చే ప్రమాదం ఉంటుంది. ఇక్కడ కూడా పేతురు ఆ యొక్క సంఘంలో ఉన్న, యెరూషలేము సంఘంలో ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళ జీవితాల్లో ఒక సిస్టమ్‌కి అలవాటు పడ్డారు. మొదట సువార్తను వినాలి. ఇదంతా అపోస్తల కార్యం 2వ అధ్యాయంలో మీరు చూడొచ్చు. అక్కడున్న వాళ్ళందరికి మేము ఏం చేయాలి సార్? ఈ యొక్క వాక్యం చాలా మా హృదయాలను కోసివేస్తుంది. మేము ఏం చేయాలి అనగానే వెంటనే మీరు ఫస్ట్ రక్షించబడండి. సువార్తను అంగీకరించి యేసుక్రీస్తును మీ రక్షకుడిగా అంగీకరించండి. బాప్తిస్మం పొందండి. తర్వాత అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందుదురు అని ఆయన ఒక సిస్టమ్ చెప్పాడు. స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3 లాగా. కానీ ఇలాగా ఆ ప్రసంగం అయి కొన్ని రోజులు అయ్యేసరికి పరిశుద్ధాత్మ దేవుడు పేతురుని, అక్కడున్న కొంతమంది పెద్దల్ని తీసుకొని ఎంతో అయిష్టంగా, తెలుసు కదా, మీరందరూ ఆ యొక్క అధ్యాయాల తర్వాత చదవండి కొంచెం కీన్‌గా. మీరు అక్కడ చూస్తే పేతురే ఒక దేవుడు లాగా కొర్నేలి పేతురు కాళ్ళ మీద పడితే, అయ్యయ్యో నా కాళ్ళ మీద ఎందుకయ్యా పడుతున్నావు, అసలు ఏం జరిగింది అనగానే వెంటనే కొర్నేలి చెప్తే పేతురు ఎంతో సంతోషిస్తాడు. ఇదిగో దేవుడు పక్షపాతి కాడు. ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో వాళ్ళ బ్యాక్‌గ్రౌండ్ ఇంపార్టెంట్ కాదు. ఈరోజు ఈ విషయాన్ని ఇక్కడ వాక్యం వింటున్న మీ అందరికీ నేను తెలియచేయాలనుకుంటున్నాను. చాలా సార్లు కలుగుతున్న శ్రమలను బట్టి, మనం ఎదుర్కొంటున్న అవమానాలను బట్టి, అదే విధంగా ఎబిలిటీ చాలదు. అయ్యో, నేను ఎంతో సేవ చేయాలనుకుంటున్నాను ప్రభువా, నాకంత ట్రైనింగ్ లేదు. నేనెంతో పరిచర్య చేయాలనుకుంటున్నాను, కానీ నాకు ఆ ఫెసిలిటీస్ లేవు, ఆ రిసోర్సెస్ లేవు, డబ్బు లేదు, పరిస్థితులు లేవు, మనుషులు నాకు సహాయం చేయట్లేదు. ఇలా దేవుడు నీకు ఇచ్చిన దర్శనాన్ని కొన్నిసార్లు ఎంతో బాధతో నేను చేయలేకపోతున్నాననే విధానంలో ఉండొచ్చు. లేదా ఒక అదర్ ఎక్స్‌ట్రీమ్,
ఇంకొక విధానంలో ఆ ఆవల యొక్క ఎండ్కి మీరు వెళితే అక్కడ నన్ను మించిన వారు లేరు, నేను ఒక పెద్ద ఇవాంజలిస్ట్ ని, దేవుడు నన్ను సూపర్ గా వాడుకుంటున్నాడనే ఆత్మీయ గర్వంలో కూడా ఇలా ఈ రెండు విధానాలతో ప్రమాదం వచ్చి అల్టిమేట్ గా జరిగేది ఏంటంటే, దేవుడు ఏ దర్శనాన్ని అయితే నీకు ఇచ్చాడో ఆ యొక్క దర్శనము ఆ టార్గెట్ ని రీచ్ అవటానికి, ఆ అంతమును రీచ్ అవటానికి చాలా ప్రాబ్లం గా ఉంటది. అందుకే నేను చాలా సార్లు ఈ మాట నాకు ఇష్టం. మనం ఎలా మొదలు పెట్టాము అన్నది ముఖ్యం కాదు గాని, ఎన్ని శ్రమలు వచ్చినా ఎలా ముగించాము అన్నదే చాలా ముఖ్యం. యోబు జీవితంలో మనం చూస్తాం. తన జీవితంలో ఆ స్టార్టింగ్ అంతా కూడా ఎంతో ఆశీర్వాదాలు హ్యాపీగా ఉంటే దేవుడు ఒక విధంగా తన జీవితాన్ని మనకి ఈ రోజు ఒక సాక్ష్య రూపకంగా, అందుకే అంటాడు కదా, వాక్యంలో రాయబడినది ఇది కూడా మనుష్యుని ఇచ్చ వలన వచ్చింది కాదు, పరిశుద్ధాత్ముడే తమ సేవకుల ద్వారా రాయించాడు. ఈరోజు యోబు జీవితంలో మీరు చూస్తే స్టార్టింగ్ లో ఆ యొక్క శ్రమలు, కష్టాలు, ఆయన ఒక పాయింట్ కి వెళ్ళి ఎందుకు నేను బ్రతికేనా, నా తల్లి నన్ను ఎందుకు కన్నాదే అని మాటలు అంటూ, కానీ దేవుణ్ణి మాత్రం నిందించడు. కానీ ఎండింగ్ పాయింట్కి వచ్చేసరికి మీరు చూడండి, దేవుడు రెండంతల ఆశీర్వాదాన్ని ఇస్తాడు. అది మనకు ఒక గొప్ప పాఠాన్ని, ఒక ఎంకరేజ్మెంట్ ని ఇస్తుంది. ఎందుకంటే ఎన్ని శ్రమలు వచ్చినా సరే యోబు తన యొక్క నీతిని విడిచిపెట్టలేదు, తన దేవుణ్ణి దూషించలేదు. ఇదే బ్యాక్గ్రౌండ్ లో ఈ రోజు పీటర్ కూడా, ఈ పేతురు నడుచుకుంటూ వెళ్తున్నాడు, పక్కనే రోమా సైనికులు లేదా రోమా ఇంటి వారు, ఆ డ్రెస్సింగ్ లేదు, మొత్తం ఆ యొప్పే ప్రాంతంలో ఈ యెరూషలేము సంఘం క్రిస్టియన్స్ అందరూ కూడా చూస్తున్నారు. ఏంటి పేతురు గారు ఒక రోమీయుల ఇంటిలో నుంచి వచ్చిన మనుషులతో వెళుతున్నారు. చూడండి, మనతో పాటు వెళ్తుంటే మన పక్కనే ఇద్దరు పోలీస్ డ్రెస్ వేసుకున్న పోలీస్ వాళ్ళు మన విశ్వాసులే అనుకుందాం, వాళ్ళు మనతో నడిచి వెళ్తుంటే బయట లోకం చూడగానే ఎలా ఫీల్ అవుతుంది, ఎందుకు పోలీసులు వచ్చారు, వీళ్ళు ఎందుకు ఇలా వెళుతున్నారని. సో ఇక్కడ పేతురు విధానం కూడా అలాగే ఉంది. కానీ పరిశుద్ధాత్మ దేవుడు నువ్వు ఏమీ మాట్లాడకుండా వెళ్ళు అన్నాడని పేతురు వెళ్తాడు. వెళ్ళి వాళ్ళకి సువార్తను చెప్పడం స్టార్ట్ చేస్తాడు అంతే. ఇప్పుడు ఎలాగైతే నేను ప్రసంగం స్టార్ట్ చేశామో అలాగా ఆయన, ఓ దేవుడు చాలా గొప్పవాడు అని ఆ స్టార్టింగ్ నుంచి దేవుని వాక్యమును చెప్పడం ఆరంభించగానే పరిశుద్ధాత్మ దేవుడు ఆల్రెడీ ఆ ఇంట్లో ఉన్న వారి హృదయాలను సిద్ధపరిచాడు. చాలాసార్లు మనం మన విధానంలో, మన చర్చ్ విధానంలో, లేదంటే మన యొక్క డాక్ట్రినల్ విధానంలోనే అన్ని జరగాలని కోరుకుంటూ ఉంటాం. కానీ పరిశుద్ధాత్ముడు కొన్నిసార్లు అవన్నీ దాటిపోయి ఇంకా వాళ్ళు ఆ యొక్క మాటలు వింటుండగానే వాళ్ళ బాప్తిజం పొందలేదు. నాకు చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. ఏ స్ట్రక్చర్ అయితే చర్చ్ లో ఉందో ఆ రోజు పరిశుద్ధాత్ముడు క్లియర్ గా ఒక సత్యాన్ని చూపిస్తాడు. ఆ వాక్యము ద్వారా వారికి బాప్తిజం, వాళ్ళ హృదయాలకు సున్నతిని చేసి ఆ యొక్క రక్షణ భాగ్యాన్ని ఇన్స్టంటేనియస్ గా ఇచ్చి, అందుకే దేవుని వాక్యంలో ఉన్న శక్తి చాలా గొప్పది. పేతురు తనకు కూడా ఇదంతా కొత్తగా ఉంది, సేవ కొత్తగా ఆరంభించాడు. ఇలా వెళ్ళేసరికి అక్కడ మాట ఉంటది, పేతురు ఇంకా మాట్లాడుచుండగానే పరిశుద్ధాత్ముడు ఆగలేకపోయాడంట. ఇదిగో నా రక్తం పెట్టి కొనుక్కున్న నా ప్రజలు, ఆ వాక్యం ద్వారా వారి హృదయాలు కడవబడ్డాయి, ఇంక నేను బయట ఉండలేనని ఆయన అక్కడ ఉన్న వారందరి మీద దిగుతూ, ఇంకా పేతురు ప్రసంగిస్తున్నాడంట, మధ్యలో ఒకరు ఒక భాషలో దేవుని స్తుతిస్తున్నారంట, ఒక భాషలో ఇంకొకరు అక్కడ ఉన్నటువంటి రెగ్యులర్ భాష అంటే గ్రీక్ గాని, రోమన్ గాని, హీబ్రూ గాని కాకుండా వేరు వేరు భాషల్లో అక్కడున్న వాళ్ళందరూ కూడా దేవుని స్తుతిస్తున్నప్పుడు, బహుశా పేతురుకి ఆ తన యొక్క పెంతెకోస్తు పండుగ దినాన ఏ విధంగా దేవుడు పరిశుద్ధాత్ముడు ఆ అగ్ని నాలుకల విధానంలో దిగాడో అదే ఎక్స్పీరియన్స్ ఈ అన్యజనులైన వారు, వీరు కొరగాని వారు, దేవుడు వీళ్ళకేంట్లే అని అనుకుంటున్న స్థానంలో, తరుణములో పరిశుద్ధాత్ముడు దిగాడు. నేను అందుకే ఈ యొక్క పిక్చర్ ని ఆ ప్రాంప్ట్ అలా ఇచ్చినప్పుడు ఎంతో చక్కగా వచ్చింది. మీకు అర్థమవుతుందని నేను ఆశిస్తున్నాను. వీళ్ళు అన్యులే. ఎందుకు నేను అన్యులనే మాట వాడుతున్నానంటే, అదే వరుసలో దేవుడు నిన్ను నన్ను పిలుచుకున్నాడు. ఈరోజు భారతదేశంలో ఇక్కడ మీరుంటున్నటువంటి ప్రాంతాలలో, పట్టణాలలో దేవుడు మిమ్మల్ని ఒక సాక్షిగా, సేవ చిన్నది పెద్దది అని ఉండదండి. మీరు చూడండి, తలాంతులు దేవుడు ఇచ్చినప్పుడు ఒక వ్యక్తి తన సామర్థ్యాన్ని బట్టి 5 తలాంతులు దేవుడు ఇచ్చాడు. చాలాసార్లు అడిగాను, ఎందుకు ప్రభువా ముగ్గురికి సమానంగా ఎందుకు ఇవ్వలేదు అంటే,
ఎవరికి ఎంత ఇవ్వాలో వారి వారి సామర్థ్యము చొప్పున అన్న మాట ఉంటుంది. సో దేవుడు 5 తలాంతులు ఇచ్చాడు, 2 తలాంతులు ఇచ్చాడు. తను సరిగా వాడతాడో వాడడో అని తెలిసే 1 తలాంతు ఇస్తాడు. ఈ పేతురు జీవితంలో ఈ యొక్క విధానం వెనుక ఎంతో ప్రాబ్లం తను ఫేస్ చేస్తాడు ఈ యొక్క ఎక్స్పీరియన్స్ తర్వాత. సో ఈ ఈ యొక్క విధానాన్ని బట్టి పేతురు వెనక్కి రాగానే వెంటనే ఆయనకి క్రాస్ ఎగ్జామినేషన్ జరుగుతుంది. ఏమయ్యా, ఎక్కడికి వెళ్ళావు? మా అందరి దగ్గర పర్మిషన్ తీసుకున్నావా? నువ్వే పెద్ద లీడర్ అనుకుని వెళ్ళిపోతున్నావు అని అందరూ ఎందుకంటే అదొక పెద్ద న్యూస్ అయిపోయింది. రోమియోల దగ్గరికి వెళ్ళటానికి వెళ్ళదు. ఎందుకంటే ఈ మెస్సయ్య వస్తే ఈ రోమా ప్రభుత్వాన్ని నాశనం చేస్తాడు. దానియేలు గ్రంథంలో ఉన్న ఆ యొక్క అధ్యాయాలన్నిటిని చదివి ఈ రోమ్ విధానాన్ని దేవుడు వచ్చి నాశనం చేస్తాడు అని యూదులు ఎదురు చూస్తూ ఉంటారు. కానీ యేసయ్య అంటాడు కదా, నేను ఎస్టాబ్లిష్ చేసే రాజ్యం, నేను తీసుకుని వచ్చే రాజ్యం ఈ లోకపరమైనది కాదు అని యేసయ్య చెప్పగానే వాళ్ళ జీవితంలో అప్పుడు అర్థమవుతుంది, ఇదిగో దేవుడు ఒక రాజ్యాన్ని ఏర్పాటు చేయబోతున్నాడని. సో ఇప్పుడు రెండో వ్యక్తి దగ్గరకు వద్దాం. సో ఈ విధమైన పరిస్థితిలో ఉన్నప్పుడు ఒకవేళ నేను అనుకుంటాను, దేవుడు ఇదిగో ఈ యొక్క ఇశ్రాయేలీల మధ్య ఈ యొక్క యెరూషలేము ప్రాంతంలో ఆ చుట్టుపక్కల ప్రాంతాలలో ఉన్నటువంటి ప్రజల విధానము, వాళ్ళ బ్రాటప్ నేను అన్ని జనులకు సువార్త ప్రకటించడానికి కొంచెం కష్టమేనేమో అని దేవుడు ముందుగానే అనుకున్నాడేమో. దూరంగా తార్సు అనే ఒక గ్రీక్ సిటీ, ఆలోచన చేయండి. దేవుడు మనం ఎక్కడ పుట్టాలో, ఎక్కడ ఏ ఒక్క కుటుంబంలో జన్మించాలో చాలాసార్లు మనం ఎందుకు ఇలాంటి విధానంలో ఉన్నాము అని బయటకు చెప్పంగానే ఒక విధంగా ఫీల్ అవుతూ ఉంటాం. వారు చక్కగా సేవ చేస్తున్నారు, వాళ్ళకి ఎంతో డబ్బు వస్తుంది, లేదంటే వాళ్ళు ఎంతో ఈజీగా రెవెన్యూ జనరేట్ చేయగలుగుతున్నారు, ఇలా రకరకాలుగా ఆలోచిస్తూ ఉంటాం. కానీ దేవుడు నిన్ను పిలుచుకొని నిన్ను ప్రత్యేకపరచుకొని నీకు ఒక పని ఇస్తే ఆ పనిని గుర్చినటువంటి ఎబిలిటీని కూడా దేవుడే నీకు ఇస్తాడు. ఆ సామర్థ్యాన్ని దేవుడు నీకు ఇస్తాడు. నిన్ను ఆ యొక్క శ్రమల గుండా ఆ కొలిమిలో నేను ఎందుకు తీసుకుని వెళ్తాడంటే నీ కొరకు దాచి ఉంచిన ఆ ఫలము అందుకే పౌలు అంటాడు, రాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నతగినవి కావు. పౌలు జీవితంలో దేవుడు తార్సు అనే ఒక మెట్రోపాలిటన్ సిటీ అని మనం అనుకోవచ్చు. ఆ మెట్రోపాలిటన్ సిటీ నుంచి దేవుడు పౌల్ని తీసుకుని వస్తాడు. పౌల్ ఈ యొక్క విధానం అంతా జరుగుతుండగా ప్యారలల్ గా పౌల్ జీవితంలో గమాలియేలు అనే వ్యక్తి పాదముల దగ్గర ఆయన, అంటే టాప్ యూనివర్సిటీ, ఐఐఎం అహ్మదాబాద్, ఐఐఎస్సి బెంగళూరు, ఐఐటి ఢిల్లీ, ఇలా మనం అనుకుంటూ ఉంటాం కదా మన ఇండియాలో టాప్ ఇన్స్టిట్యూట్స్ లో ఆయన చక్కగా విద్యను అభ్యసించాడు. ఇంకొక పాయింట్, దేవుడు ఏం చేస్తాడంటే ఈవెన్ దో ఈయన యూదుడుగా ఉన్నప్పటికీ రోమన్ సిటిజన్షిప్ అంటే రోమా పౌరసత్వాన్ని చిన్నప్పటి నుంచే పౌల్ కలిగి ఉండడానికి చూడండి ఆ బ్యాక్గ్రౌండ్ ని దేవుడు ఎంత చక్కగా సిద్ధపరుస్తున్నాడో. ఆయన యూదుడే, ఇంకా పరిసయుడైన యూదుడుగా దేవుడు ఒక పక్క సిద్ధపరుస్తున్నాడు. అట్ ద సేమ్ టైం ఆయన్ని ఆ రోమా విధానంలో, ఎందుకంటే ఒక మిషన్ ని దేవుడు పౌల్ కొరకు కలిగి ఉన్నాడు. ఎప్పుడు ఎవరికీ తెలీదు పౌల్ అనేకమైన అన్యజనుల మధ్యకు దేవుని సువార్తానికి మీరు గమనించండి, దేవుడు ఎప్పుడైతే పౌల్ని ఎదుర్కొంటాడో అక్కడ అననీయ ద్వారా ఈ మాటలన్నీ చెప్పిస్తాడు. మీరు చదవండి, ఇవన్నీ మీకు తెలిసిన విషయాలే. ఇదిగో అననీయ, నువ్వు వెళ్ళు, నాకు తెలుసు ఈ వ్యక్తి అన్యజనుల మధ్య రాజుల ఎదుట, ఇశ్రాయేలు అందరి ఎదుట నేను వాడుకుని నా సాధనముగా, నా పాత్రగా ఉంటాడు, నువ్వు వెళ్ళు అని చెప్పి అననీయాన్ని పంపిస్తాడు. ఇలా పౌల్ కొరకు దేవుడు ఒక ప్లాన్ కలిగి ఉన్నాడు. నేను కొంచెం రీసెర్చ్ చేసినప్పుడు పౌల్ గారి తండ్రి, వాళ్ళ తాత, వీళ్ళందరూ కూడా ఆ రోమా ప్రభుత్వ విధానము ఎక్స్పాండ్ అవటానికి ఆ డేరాలను కుట్టి, నార్మల్ గా డేరాలంటే మనం టెంట్స్ అనుకుంటాం, కానీ ఆ రోజుల్లో ఈ రోమా ప్రభుత్వ విధానం ఏంటంటే ఎన్నో యుద్ధాలు చేసి అనేక దేశాలను వశపరుచుకొని, ఎందుకంటే అప్పటి వరకు అలెగ్జాండర్ ద గ్రేట్, ఆ గ్రీకు రాజ్యము పడిపోతుంది, దానియేలుకి ఇచ్చిన ఆ యొక్క దర్శన భాగంలో నెరవేర్పేది. అది అయిపోగానే నెక్స్ట్ ఆ ఐరన్, ఆ యొక్క ఇనుముతో ఉన్నటువంటి ఆ యొక్క విధానము, ఆ రాజ్యము వస్తున్నప్పుడు ఏ విధంగా ఉండాలి చూడండి, దేవుని యొక్క ప్లాన్స్ ఎంత గొప్పగా ఉంటాయో. ఆ విధంగా ఈ యొక్క పౌల్ యొక్క
తాత లేదా తండ్రి వీళ్ళందరూ కూడా రోమ్ విధానంలో ఆ యొక్క ఆర్మీకి మంచి టెంట్స్ తయారు చేసి మంచి డబ్బును అట్ ద సేమ్ టైం వాళ్ళకు ఒక ప్రివిలేజ్ ఇవ్వబడింది. ఈ రోమన్ ఆర్మీ చక్కగా ముందుకు వెళ్ళటానికి రోమన్ అడ్మినిస్ట్రేషన్ లో వీళ్ళు ఒక డిపార్ట్మెంట్ గా పనిచేస్తున్నారు కాబట్టి ఈ ఇంట్లో ఉన్న వారికి రోమన్ సిటిజన్షిప్ ఇవ్వబడింది. ఆ తండ్రి రోమన్ సిటిజన్ గా ఉన్నాడు. చూడండి ఎంత చక్కగా ఉంటుందో. తార్సు అనే గ్రీకు ప్రాంతంలో ఉన్నాడు. సో దట్ పాల్ గ్రీకు భాషను చక్కగా నేర్చుకోవడానికి దేవుడు కృపను చూపించాడు. కొన్నిసార్లు మనం జాయిన్ అయ్యే స్కూల్స్, మన పిల్లలు జాయిన్ అయ్యే స్కూల్స్ చాలా ఇంపార్టెంట్. మనం చాలా క్యాజువల్ గా తీసుకుంటూ ఉంటాం. కానీ అలాగే మనం చదివే కాలేజెస్ చాలా ఇంపార్టెంట్. దేవుడు మనల్ని ఒక సేవ కొరకు మనల్ని సిద్ధపరుస్తున్నప్పుడు మనం అందుకే అంటాడు ఇర్మియాతో, ఇదిగో నీ తల్లి గర్భంలో నువ్వు పిండముగా రూపింపబడక మునిపే నేను నిన్ను ఎరిగాను. ఇదిగో ఇర్మియా, నువ్వు నా కొరకు గొప్ప ప్రవక్తగా నువ్వు నిలబడాలి. ఎవరు ఏమనుకున్నా సరే నువ్వు మాత్రం నా కొరకు నిలబడి ఏ మెసేజ్ అయితే నేను నీకు ఇస్తానో ఈ ప్రజల దగ్గరికి వెళ్ళి చెప్పాలి అని ఇర్మియాతో దేవుడు అంటాడు. ప్రభు నేను బాలుడిని కదా అంటే, నేను బాలుడను అని అనవద్దు. ఇదిగో నీ ఏజ్ ఏదైనప్పటికీ, ఈరోజు అయ్యో నేను చాలా ముసలైపోయానండి, ప్రార్థన సరిగా చేయలేకపోతున్నాను, వాక్యం చూడలేకపోతున్నాను, ఇలా డిఫరెంట్ విధానాల్లో ఈరోజు నీ స్థితి ఉందా? దేవుడు చెప్తున్నాడు, నేను నీకు ఇచ్చిన దర్శనాన్ని ఈ ఉదయకాలంలో ఒకసారి జ్ఞాపకం చేసుకో. దర్శనం ఇచ్చాను కాబట్టి ఎంతో హ్యాపీగా వెళ్ళిపోతుంది అని అనుకోవద్దు. లోకములో మీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యము తెచ్చుకునుడి, ఎందుకంటే నేను లోకాన్ని జయించి ఉన్నానని యేసయ్య చెప్తున్నాడు. ఈరోజు అంత బాగుంటుంది, యేసు ప్రభువుని నమ్ముకుంటే హ్యాపీగా ఉంటుంది లైఫ్ అని ఒక భ్రమలో మనం జీవిస్తూ ఉంటాం. కానీ పాల్ జీవితానికి మనం వచ్చేసరికి ఆ యొక్క విధానంలో దేవుడు ఎంతో చక్కగా మనకి ఆ యొక్క లెసన్స్ అన్ని నేర్పిస్తాడు. మనం చూద్దాం. ఈ యొక్క బ్యాక్గ్రౌండ్ లో ఇలా జరుగుతున్నప్పుడు పాల్ కూడా రక్షించబడతాడు. స్టెఫన్ చనిపోవడానికి తన కారణమయ్యాడని చెప్పి యెరూషలేము సంఘంలో ఉన్న వాళ్ళందరూ కూడా పాల్ని ఒక విధంగా అంటరాని వాళ్ళ చూస్తూ ఉంటారు. అంతే కదా, మనం కూడా ఇదిగో ఈ వ్యక్తి ఇలా చేశాడు అని వేలెత్తి చూపటం అనేది మనిషి నైజం. సో పాల్ ఆ విధంగా దేవుణ్ణి అంగీకరించి ఆ యొక్క దమస్కు మార్గాన యేసయ్య అతన్ని దర్శించినప్పటికీ తనకున్న బ్యాక్గ్రౌండ్ అంతటితో పాల్ యెరూషలేము సంఘానికి వస్తాడు. వస్తే నేను అనుకుంటా బహుశా పాల్కి అక్కడున్న వాళ్ళందరికీ భోజనాలు, మనకు తెలుసు కదా సంఘం గురించి చదువుతూ ఉంటాం, పొద్దున్న మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్, ఈవినింగ్ డిన్నర్. ఎందుకంటే వాళ్ళందరి దగ్గర ఉన్న డబ్బుని అన్నిటిని అమ్మేసి తెచ్చి అపోస్తల పాదం దగ్గర పెట్టారు. నేను అనుకుంటా పాల్ని చూస్తున్నప్పుడు దేవుడు ఈ ఒక్క వ్యక్తిని వీళ్ళెవరూ చేర్చుకోవట్లేదని చెప్పి ఒక కంపానియన్ ని దేవుడు ఏర్పాటు చేస్తారు. అతని పేరు బర్నబా. ఈ పాలు బర్నబా కలిసి, చూడండి, దేవుడు ఒక వ్యక్తి పట్ల ఒక దర్శనం, ఒక ప్రణాళిక కలిగి ఉంటే ఏ ఒక్కరూ ఆపలేరండి. ప్రయత్నం చేస్తారు. అపవాది, ఇది కూడా నేను ఆలోచన చేశాను చాలా సార్లు, దేవుడు తన సన్నిధిని, తన ప్రసన్నతను, పరిశుద్ధాత్మ అభిషేకమును మనతో ఉంచుతాడు. దేవుడు ప్రతి ఒక్క వ్యక్తికి గార్డియన్ ఏంజల్, దూతలను పెడతాడు. ఇది మన దానియేలు జీవితంలో, ఇంకా చాలా మంది జీవితాల్లో మనం చూస్తాం. నా జీవితంలో కూడా, మా మమ్మీ జీవితంలో నేను ఇది ఎక్స్పీరియన్స్ చేశాం. సో దేవుడు ఆ విధంగా దూతలను పెడతాడు. సో మనం చాలా గొప్పగా, ఇది చాలా బాగుంది, థ్యాంక్స్ ప్రభు అని దేవుని స్తుతిస్తూ ఉంటాం. కానీ మనకు తెలియాల్సిన విషయం ఏంటంటే, ఎప్పుడైతే దేవుని యొక్క ప్రణాళిక నీ జీవితంలో స్టార్ట్ అవుతుందో వెంటనే నరకంలో లేదంటే పాతాళంలో అపవాది వాడు కూడా రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసుకుంటాడు. ఇదిగో ఈ వ్యక్తి జీవితం ఎందుకో చాలా ఇంపార్టెంట్ గా కనిపిస్తుంది. ఎవరు ఈ వ్యక్తి జీవితాన్ని తప్పుడు విధానంలో నడిపిస్తారని వాళ్ళందరూ రౌండ్ టేబుల్ సమావేశం వేసుకోగానే ఆ యొక్క మనిషి యొక్క పిలుపు విధానాన్ని బట్టి మార్టిన్ లూథర్ గారు దేవునితో నడుస్తున్నప్పుడు ఎప్పుడూ కూడా అపవాది ఆయన ఇబ్బంది పెడుతూనే ఉండేవారు. ఒకసారి నేను విన్నాను, మార్టిన్ లూథర్ గారు ఎంతో బాధతో మంచం మీద పడుకున్నప్పుడు అపవాది వచ్చి, ఇదిగో మార్టిన్ లూథర్, నువ్వు చచ్చిన కుక్కవి అన్నాడు. ఆలోచించారు. ఎందుకంటే మన ఎనర్జీని, టైంని నువ్వు ఎందుకు కొరగానిది వాడవు, కొరగాని దానవు, నీ వల్ల ఏమవుతుంది అని వాడు ఎప్పుడు కూడా మన మీద దోషారోపణ చేయటానికి ఒక అపవిత్రాత్మ లేదా వాడి ఫాలోవర్ లో ఒకడిని మన వెనకాల ఉంచుతాడు. ఈవెన్ పాల్ జీవితంలో కూడా మనం అది చూస్తాం. కొన్నిసార్లు దేవుడే అనుమతిస్తాడు,
ఇదిగో పౌల్, నీకు చాలా దర్శనాలు వచ్చాయి, నీకు చాలా ప్రత్యక్షతలు కలిగాయి, నువ్వు బహుగా హెచ్చిపోయి ఇదిగో ఈ యొక్క శోధనలోనికి వెళ్లకుండా నీ శరీరంలో ఒక ముళ్ళును పెడుతున్నాను, సాతాను దూత అని ఒక మాట వాడతాడు అక్కడ. సో అలా అపవాది ఏం చేస్తాడంటే, దేవుని సేవ చేస్తున్న నమ్మకమైన దేవుని సేవకుల వెంట ఆ సేవను పాడు చేయడానికి చాలా మంది సేవకులతో ఇంటరాక్ట్ అయినప్పుడు ఆ విధానాన్ని నేను చూశాను. ఆ యొక్క ఇంటీరియర్ ప్లేసెస్ లో, ట్రైబల్ ఏరియాస్, ఇంకా రకరకాల ప్రాంతాలలో దేవుని సేవ చేస్తున్నప్పుడు అక్కడ ఆ యొక్క టెరిటోరియల్ స్పిరిట్స్ అంటాం, ఈ దానియేలు గ్రంథంలో మనం చూస్తాం. అపవాది ఏం చేస్తాడంటే, ఈ భూమి వాడికి కొంచెం కాలం ఇవ్వబడింది అని వాడు తన యొక్క కింద పనిచేసే వాళ్ళు, చాలా ఆర్గనైజ్డ్ ఆర్మీ ఉంటది వాడి దగ్గర. ఇదంతా ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో మనం చదువుతాం. పౌల్ ద్వారా దేవుడు రాయిస్తాడు, మనము పోరాడినది శరీరులతో కాదు. ఎందుకు నీ దర్శనంలో ఈ పాట తెలుసుకోవాలంటే, మనము దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకోకపోతే ఆ అపవాదిని, ఆ యొక్క మనుషులను, ఆ విధానాలను ఎదుర్కోవడం చాలా కష్టం. మరి ఒకసారి మనం ఆ యొక్క టాపిక్ గురించి ఆలోచించేద్దాం, ముందుకు వెళదాం. సో పాల్ ఈ విధంగా దేవుడు చేత గ్రూమ్ చేయబడి ఈవెన్ దో తను, అందుకే అంటాడు పాల్, నేను ఇగ్నోరెంట్ గా, తెలియకుండా ఈ తప్పులన్నీ చేశాను, ఇకనైనా నాకు ఆపర్చునిటీ ఇవ్వండిరా అంటే ఆ యొక్క యెరూషలేము సంఘంలో ససేమిరా ఇవ్వరు. నేను అనుకుంటాను, బహుశా పాల్ పొద్దున్నే లేవగానే ఈ రోజు నేను దేవుడి కొరకు ఏం సేవ చేయాలి అని యెరూషలేము సంఘానికి వెళ్ళినప్పుడు, ఏమయ్యా ఇదిగో ఇడ్లీ వడ్డించు, ఆ యొక్క స్త్రీలు అందరూ కూడా చాలా ప్రాంతాల నుంచి వచ్చారు, వాళ్ళకి నువ్వు ఇడ్లీ సాంబార్ వడ్డించు అని చెప్పేవారేమో. తర్వాత లంచ్, ఇదిగో నువ్వు సాంబార్ వడ్డించు అని మధ్యాహ్నం లంచ్ లో అన్నిటికీ ఆయనకి అలాంటి పని ఇచ్చేవారేమో. పరిశుద్ధాత్మ దేవునికి కోపం వస్తుంది. నేను చదువుతాను, మనం చాలా జాగ్రత్తగా చదివినప్పుడు వాళ్ళందరూ కూడా ఫాస్టింగ్ ప్రేయర్ పెట్టుకున్నారంట. ఈ యొక్క బర్నబా, పాల్ లాస్ట్ బెంచ్ లో ఎక్కడో కూర్చున్నారు, చర్చిలో ప్రార్థన జరుగుతుండగా ఆ పెద్దలందరితో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు, ఇదిగో పాల్ని, పేతుర్ని నేను ఏ పని కొరకు ప్రత్యేకపరచుకున్నానో వాళ్ళ మీద చేతులుంచి వాళ్ళని పంపండి అని దేవుడు చెప్తాడు. కొన్నిసార్లు మనుషులు ఎవరు నీకు సహాయం రావట్లేదు, దేవుడైతే నీకు ఒక దర్శనం ఇచ్చాడు, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, దేవుడు నిన్ను సేవకు పిలుచుకున్నాడు అనే నిశ్చయిత నీకుంది, కానీ మనుషులే చూడండి, కొన్నిసార్లు ఈ మనుషులు ఎవరుంటారంటే, దేవుని సేవకులుగా ఉన్నవారు, విశ్వాసులుగా ఉన్నవారు, సంఘంలో ఉన్నవారే నీకు ఆటంకాలుగా, అడ్డులుగా రావచ్చు. నీ యొక్క, ఎందుకంటే అపవాది బయట వాడిని వాడినప్పుడు క్లియర్ గా తెలిసిపోతుందని. అందుకే పాల్ కూడా చెప్తాడు, ఇదిగో నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్లు నీ మధ్యకు వస్తాయి. ఏ సంఘానికి వెళ్ళినా సరే ఆయన ఈ యొక్క హెచ్చరికపు మాటలు చెప్తూ ఉంటాడు. పాల్ జీవితంలో కూడా స్టార్టింగ్ డేస్ లో ఒక విధమైన ట్రీట్మెంట్ చూడండి, అటు అతన్ని పొగడట్లేదు, తిట్టట్లేదు, ఎందుకంటే యేసయ్యే ఆయన రక్షించుకున్నాడు, ఆయన పరిసయుడు, యూదుడు కాబట్టి. వాయిస్ కట్ అయింది సార్. గలతీయులకు రాసిన పత్రికలు ఇవి చదువుతాం మనం. ఆ అరేబియా దేశానికి వెళ్ళిపోయి, ప్రభువా నేను ఏం చేయాలి, ఎలా చేయాలి అని తను ఆలోచన చేస్తూ ఉంటాడు. సో ముందుకు వెళ్ళిపోదాం. ఇలా ఉన్నటువంటి పాల్ని పరిశుద్ధాత్మ దేవుడే సేవ కొరకు పంపించినప్పుడు అంతియొక్య, ఈ ఆసియా ప్రాంతం అంతా కూడా బయటికి, ఆ యెరూషలేము నుంచి బయటకు వచ్చేస్తాడు. ఈ యొక్క బర్నబాతో కలిసి వీళ్ళిద్దరూ కూడా బెస్ట్ ఫ్రెండ్స్ అయ్యి ఎంతో సేవను స్టార్ట్ చేస్తారు. ఆలోచన చేయండి, దేవుడిచ్చే దర్శనం మెల్లిమెల్లిగా చిన్న మొక్కలాగా మొదలై గొప్ప వృక్షంగా మారిపోతుంది పాల్ జీవితంలో. సో ఆ యొక్క విధానంలో వారు సేవను చేసుకుంటూ ఎంతో చక్కగా దేవుళ్ళు ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు. ఇప్పుడు మనం అపోస్తుల కార్యముల్లోనే 16వ అధ్యాయంకి వచ్చేద్దాం. ఇప్పుడు ఈ వ్యక్తికి దేవుడు తను కూడా, ఇప్పుడు పేతురు గురించి చూసాం, ఆయన పరిశుద్ధాత్మతో నింపబడ్డాడు, దేవునితో నడుస్తున్నాడు. సడన్ గా దేవుడు ఒక రోజు ఒక పెక్యులియర్ దర్శనం, ఎంతో డిఫరెంట్ గా ఉండే ఒక దర్శనాన్ని ఇచ్చినప్పుడు ఆయన దాన్ని అంగీకరించలేకపోయాడు. ఇదిగో అనేకమైన జనాంగాల దగ్గరికి నువ్వు వెళ్ళి దేవుని గురించి చెప్పాలి పేతురు అన్నప్పుడు పేతురు జీర్ణించుకోలేకపోయాడు. కానీ ఎంతో అయిష్టంగా ఇక్కడికి వచ్చాడు. ఒక విధంగా అన్యజనులకు సువార్త అనేది ఈ దర్శనం తరువాత ఒక విధంగా చెప్పాలంటే చాలా స్లోగా వెళ్తుంది. ఎందుకంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు, వాళ్ళు చెయ్యను అని దేవుడికి వ్యతిరేకంగా లేరు, కానీ
ఫస్ట్ ఈ ఏరియాస్లోనే చేద్దాం, ఈ ప్రాంతాల్లో ఉన్న అన్యజనులకు చెప్దామని ఎవరు కూడా ఏషియా మైనర్ అంటే టర్కీ ప్రాంతాన్ని విడిచి ఎవరు వెళ్ళట్లా. అందుకే తార్సు ఈ ప్రాంతాలన్నీ కూడా అక్కడ చాలా మంది యూదులు వెళ్ళి సెటిల్ అయ్యారు. ఈ యొక్క యెరూషలేము ఇదంతా కూడా మీకు మన బైబిల్ మ్యాప్ లో మీరు చూస్తే, మన బైబిల్ బిఎస్ఐ బైబిల్లో బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా వాళ్ళు ఇచ్చినటువంటి ఆ యొక్క దాంట్లో లాస్ట్ పేజీకి మీరు వెళితే అక్కడ మ్యాప్స్ ఉంటాయి. ఆ యొక్క మ్యాప్స్ లో మీరు చూస్తే ఏ ప్రాంతాలు ఎలా ఉన్నాయి అన్నది, పాల్ ప్రయాణించిన ప్రాంతం ఇవన్నీ ఉంటాయి. ఒకసారి మీరు అవి తర్వాత మీరు ఈ స్టడీ చేసినప్పుడు చూడండి, అక్కడ క్లియర్ గా మనకు కనిపిస్తుంది సంఘం ఎంతసేపు అంతియోక్య, అందుకే మనం చదువుతాం కదా, అంతియోక్యలో శిష్యులు మొదటిసారి క్రైస్తవులు అనబడిరి అని చదువుతాం. సో ఈ విధంగా ఆ ఏషియా ప్రాంతంలోనే ఇనీషియల్ గా గొప్ప సేవ జరిగింది. దేవుడు ఆ యొక్క సంఘాన్ని చక్కగా అభివృద్ధి పరిచాడు, చర్చెస్ కట్టబడుతున్నాయి, బానే ఉంది. సో ఇప్పుడు పాల్ జీవితంలో ఇదే పరిస్థితిని దేవుడు తీసుకొచ్చాడు. అందరూ ఆయన క్లాస్మేట్స్ అనుకోండి, లేదంటే బెస్ట్ ఫ్రెండ్స్ అందరూ కూడా వీళ్ళందరూ కూడా దేవుని కొరకు చక్కగా ఆసియా ప్రాంతాలకు, ఇగో నువ్వు ఇక్కడికి వెళ్ళు అక్కడికి వెళ్ళు అని అనుకుంటున్నప్పుడు, పాల్ కూడా ఏషియాలో సువార్త ప్రకటిద్దాం అని అనుకున్నప్పుడు అక్కడ దేవుడు రాయిస్తాడు. నాకు చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది కొన్నిసార్లు. అందుకే మనం దేవుడు మనకిచ్చిన దర్శన విషయంలో ఎంత సీరియస్ గా ఉంటాడు అని. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 6వ వచనం, ఈ యొక్క క్లియర్ జంక్చర్ లో ఇందాక మనం పేతురు జీవితంలో దేవుడు తనకి ఇచ్చిన దర్శనానికి ఎలా ఒబే అయ్యాడో, ఎంత కష్టమైందో మనం చూసాం. ఈరోజు పాల్ జీవితంలో ఇప్పుడు మనం చూస్తే ఆ 16వ అధ్యాయం 6వ వచనంలో ఆసియాలో వాక్యము చెప్పకూడదని పరిశుద్ధాత్మ దేవుడు వారిని ఆటంకపరిచాడంటే, ఇది కూడా నేను ఏఐ వాడి ఈ యొక్క పిక్చర్ జనరేట్ చేశాను. సరే కదా అని దేవుడు ఒకసారి చెప్పాడంట, వాళ్ళు మళ్ళీ సర్లే అయితే అటువైపు వద్దు వేరే వైపు వెళదాం అని ప్రయత్నం చేశారు. కానీ మళ్ళీ 16వ అధ్యాయం 7వ వచనంలో మీరు చేస్తే యేసు యొక్క ఆత్మ వారిని వెళ్ళనివ్వలేదు. పరిశుద్ధాత్మ దేవుడు యేసు అందరూ కలిసి పాల్ నువ్వు అటు వెళ్ళటానికి వీలు లేదు అంటుంటే, పాల్కి ఇది ఒక కొత్త ఎక్స్పీరియన్స్ లో ఉంది. అదేంటి ప్రభువా, సువార్త ఎక్కడైతే నీ బిడ్డలు వినలేదో అక్కడికి నన్ను ఒక సాధనంగా వెళ్ళమని ఆ రోజు నువ్వు నీ దాసుని పంపించి ఒక ప్రవచనం ద్వారా నాకు తెలియపరిచావు కదా, ఈ రోజు నేను వెళ్తానంటే వెళ్ళనివ్వేంటి అని తర్జన భర్జనలో ఉన్నారు ఆ యొక్క పాల్తో పాటు ఉన్నవాళ్ళు. చూడండి, వాళ్ళు అక్కడి నుంచి మూసియాను దాటిపోయి త్రోయకు వచ్చారు. అప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడంటే, వీళ్ళు కన్ఫ్యూజన్ లో ఉన్నారు, వీళ్ళు కరెక్ట్ అయిన పాత్ ఇవ్వాలని దేవుడు ఒక దర్శనం ఇస్తున్నాడు. ఈ పార్ట్ చాలా ఇంపార్టెంట్. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయం 9వ వచనంలో, అప్పుడు మాసిదోనియా దేశస్థుడు నిలిచి నీవు మాసిదోనియాకు వచ్చి మాకు సహాయము చేయమని తను వేడుకొంచున్నట్టు రాత్రి వేళ పౌలునకు దర్శనము కలిగెను. ఆలోచన చేయండి, అతనికి ఆ దర్శనం కలిగినప్పుడు వారికి సువార్త ప్రకటించుటకు దేవుడు మమ్మల్ని పిలిచి ఉన్నాడని మేము నిశ్చయించుకుని వెంటనే మాసిదోనియాకు బయలుదేరుటకు యత్నం చేసి, అక్కడ మాట ఉంటది వెంటనే అని. పేతురు ఏ విధంగా దర్శనానికి ఒబే అయ్యాడు, ఇక్కడ పాల్ ఏ విధంగా ఒబే అవుతున్నాడు. పాల్ ఎప్పుడు కూడా ఈ యొక్క సముద్ర ప్రయాణాలు చేసి ఆ యొక్క యూరోప్కి వెళ్ళిన దాఖలాలు లేవు అప్పటి వరకు. సో దేవుడు వచ్చి ఒక కొత్త మిషన్ని, ఒక కొత్త దర్శనాన్ని పాల్కి ఇస్తున్నాడు. పాల్, నువ్వు ఆసియాలో సేవ చేయటానికి నేను పిలుచుకోలేదు, నువ్వు యూరోప్కి వెళ్ళాలి, మాసిదోనియాకి వెళ్ళాలి అని. ఆ మాసిదోనియా బట్టలు వేసుకున్న వ్యక్తి ఆ యొక్క విధానంలో కనిపిస్తున్నప్పుడు పాల్ ప్రార్థన చేస్తున్నాడు. వెంటనే ఆ దర్శనం ద్వారా దేవుడు మాట్లాడినప్పుడు ఈ యొక్క ఏషియా మైనర్ అయిన విధానాన్ని చూడండి. మన ఫ్రెండ్స్ అందరూ అక్కడే ఉంటారు, మనకు తెలిసిన వాళ్ళు అక్కడే ఉంటారు, ఆ ఏరియాలో ఉన్న ఫుడ్ మనకు నచ్చుతుంది, ఈ విధంగా సేవ చక్కగా వెళ్ళిపోతుంది అనుకున్న టైంలో దేవుడు ఏం చేస్తాడంటే, ఇవన్నీ వదిలేసి వేరే ప్రాంతానికి వెళ్ళు. ఆ ప్రాంతం నీకు కంఫర్ట్గా ఉండొచ్చు, ఉండకపోవచ్చు, ఆ విధానము, ఆ సేవా పరిచర్య నీకు నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు, అది నీ కంఫర్ట్ జోన్లో ఉండకపోవచ్చు, కానీ నేను ఎక్కిస్తున్న ఈ యొక్క దర్శనం నీ జీవితానికి ఒక మిషన్గా మారిందా? పాల్ జీవితంలో అది ఒక టర్నింగ్ పాయింట్. ఎందుకో తెలుసా? ఎప్పుడైతే పాల్ ఆ యొక్క వెంటనే 16వ అధ్యాయం 10వ వచనంలో ఈ దర్శనం దేవుడే ఇచ్చాడు, పదండర్రా మనందరూ మాసిదోనియాకు వెళదామని వాడు సిద్ధపడి ఆ యొక్క షిప్ కి అవసరమైన టికెట్ అంతా కూడా రిజర్వేషన్ చేయించుకుని
వాళ్ళు ఆ షిప్ ఎక్కుతున్నప్పుడు దేవుడు ఎంతగా ఆనందించుంటాడో. ఎందుకో తెలుసా? పాల్ ఆ దర్శనానికి విధేయుడై ఆ మరుసటి రోజే ఏమీ కూడా అడ్డు చెప్పకుండా ఆ షిప్ ఎక్కాడు. అక్కడి నుంచి చరిత్ర రాయబడింది ప్రియులారా. ఆలోచన చేయండి. బైబిల్‌లో 2/3 న్యూ టెస్టమెంట్ ఈ ఒక్క ఇన్సిడెంట్ ద్వారా, ఈ ఒక్క వ్యక్తి తనకు దేవుడిచ్చిన దర్శనానికి విధేయత చూపించటం ద్వారా అదే మిషన్‌గా తను మార్చుకొని, అయ్యో! పేతురు గారు ఏమనుకుంటారు? యెరూషలేములో సంఘస్థులు ఏమనుకుంటారు? ఇంక తను ఆలోచించలా. దేవుడు నన్ను ఎళ్ళొద్దంటున్నాడు. అక్కడ రాయిస్తాడు. 2 సార్లు రాయిస్తాడు పరిశుద్ధాత్ముడు లూకా చేత. లూకా కూడా పక్కనే ఉన్నాడు. ఇవన్నీ రాస్తున్నాడు. ఇదిగో యేసు ఆత్మ వారిని వెళ్ళనివ్వలేదంట. పరిశుద్ధాత్ముడు ఏషియాకి వెళ్ళొద్దు. వాక్యం అక్కడ కాదు నువ్వు చెప్పాల్సింది వేరే దగ్గర అని చెప్తున్నాడంట. ఈరోజు నీ జీవితంలో ఈ అనుభవం ఉందా? ఎన్నో సంవత్సరాల సేవలో మనం ముందుకు వెళుతూ ఉంటాం. ఈ యొక్క ఉదయ కాలమున ఒక్కసారి దయచేసి మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకోనండి. ఈరోజు మీరు చేస్తున్న సేవా పరిచర్య, ఈరోజు మీరు ప్రభు కొరకు పడుతున్న ప్రయాస, దేవుడు మీకు ఇచ్చిన దర్శనానుసారంగా ఉందా? మీ జీవితాల్లో ఒక మిషన్‌గా ఉంచి మీ జీవితాల్లో దేవుని యొక్క శక్తితో మీరు ముందుకు వెళుతున్నారా లేదా? ఈ ఉదయ కాలమున మీరు ఎక్కడున్నా సరే, ఏమి చేస్తున్నా సరే, ఈ ఉదయ కాలమున ఒకసారి పరిశీలన చేసుకొనండి. స్త్రీలైనా, పురుషులైనా మీ వయస్సు ఎంతైనా సరే దేవుడు ఒక పనిని మీకు అప్పగించినప్పుడు ఒకరోజు నమ్మకమైన గృహ నిర్వాహకుని వలె ముందుకు వెళుతున్నామా? లేదా ఏంటి ప్రభా ఈ శ్రమలని కొన్నిసార్లు మనం సణుగుతూ ఉంటాం. పేతురు అలాగే సణిగాడు. ఒకసారి గొణుగుతూ ఉంటాం. అయ్యో! ఇది మేము చెయ్యను ప్రభా అన్నాడు. కానీ పాల్ జీవితంలో ఇక్కడ మీరు చూస్తే ఆ కంపారిజన్ పాల్ వెంటనే ఆ షిప్ ఎక్కాడు. ఆ షిప్ ఎక్కి మాసిదోనియా ప్రాంతానికి వెళ్తాడు. వెళ్ళినప్పటి నుంచి నేను చాలా ఆశ్చర్యపోతాను. ఈ వ్యక్తి యొక్క చిన్న ఆ యొక్క దర్శనానికి తను చూపించినటువంటి విధేయత. అందుకే పాల్ ఆ రాజుల దగ్గర మాట్లాడినప్పుడు మిగిలిన టైమ్స్‌లో కూడా తన సాక్ష్యం చెప్తూ, పరలోకము నుంచి నాకు కలిగిన ఆ దర్శనమునకు నేను అవిధేయుడను కాక అనే ఓ మాట ఉంటది. దమస్కు మార్గాన యేసు నాతో ఒక మాట అంటున్నాడు. సౌలా సౌలా నన్నెందుకు నువ్వు హింసిస్తున్నావని. నేను నిన్ను హింసించడం ఏంటి ప్రభువా? అసలు నువ్వు ఎక్కడున్నావు నాకు కనబడట్లేదు. నేను నిన్నెప్పుడు హింసించాను? అంటే, ఇదిగో నేను నా రక్తం పెట్టి కొనుక్కున్న నా సంఘపు వారిని క్రైస్తవులను నువ్వు హింసిస్తున్నావు. వారిని హింసిస్తే నువ్వు నన్ను హింసిస్తున్నట్టే. వారిని కొరడాలతో కొడుతున్నావా? ఈరోజు మనం చూస్తున్నాం చెప్పులేసి పాస్టర్‌లను ఊరేగిస్తున్నారా? లేదా సేవ చేస్తున్నారని భార్యాభర్తలుగా ఉన్న మిషనరీస్‌ని గుండు చేసి గాడిదల మీద ఊరేగిస్తున్నారా? పేతురు అంటాడు తర్వాత ఇదంతా అయిన తర్వాత పేతురు కూడా దేవుని చేత నడిపించబడి రోమ్‌కి వెళ్ళినప్పుడు ఆ నీరో చక్రవర్తి వాళ్ళ సింహాలకు వేసేస్తున్నప్పుడు పేతురు అంటూ ఉంటాడు, ఇదిగో దేవుని బిడ్డలారా ఈ అల్పకాల శ్రమ ఓర్చుకోండి. మీరు రానున్న దినాలలో ఒక గొప్ప విధానాన్ని పొందుకుంటారు, విడుదలను పొందుకుంటారు. పాల్‌కి దేవుడు ఇదే దర్శనాన్ని ఇస్తాడు. పాల్ ఎంతో ఈజీగా వెళ్ళిపోలేదండి. ఈ షిప్ ఎక్కినప్పటి నుంచి పాల్ జీవితంలో ఎన్నో శ్రమలు. చాలా సార్లు మనం ప్రభువా నువ్వు ఫిలిప్పునైతే నీ ఆత్మలో కొనిపోయి ఫ్రీ ఎయిర్ టికెట్ ఆ రోజు ఏరోప్లేన్ ఇంకా అప్పటికి కనుక్కున్నారో లేదో తెలీదు గానీ ఎంతో ఫ్రీగా ఫిలిప్పుకి నువ్వు ఎయిర్ టికెట్ ఇచ్చావు. పాల్‌కి ఎందుకు ఇవ్వలేదు? చూడండి పాల్ జీవితంలో అనేక సార్లు ఆ యొక్క మిషనరీ ప్రయాణంలో ఓడ బద్దలైపోయి ఆయన ఆ యొక్క సీలో ఉండిపోతాడు. ఆలోచన చేయండి. ఎందుకు దేవుడు ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క విధానంలో తీసుకొని వెళ్తాడు. పాల్ జీవితంలో ఆ శ్రమ అంతటి గుండా పాల్‌ని తీసుకొని వెళ్తూ ఒకసారి దేవుడు పాల్‌కి దర్శనాన్ని ఇస్తాడు. ఇది బహుశా హిస్టారికల్‌గా చూస్తే ఎఫెసీ ప్రాంతానికి వెళ్ళినప్పుడు పాల్‌ని రాళ్ళతో కొట్టి చచ్చిపోయాడనుకోని పక్కకు లాగి పడేసినప్పుడు బహుశా అదే సమయంలో కొరింథీయుకి రాసినటువంటి ఆ యొక్క అధ్యాయాల్లో మనం చూస్తాం. ఆయన ఎత్తబడి మూడో ఆకాశానికి తీసుకొని వెళ్ళబడినప్పుడు దేవుడు ఇదిగో పాల్ ఇలా ఉంటుంది పరలోకం. ఈ విధంగా ఉంటుంది. అక్కడ అంటాడు ఇదిగో మనుష్యుడు ఉచ్చరింపని విషయాలను నేను విన్నాను. అది మనుషులు పలుకకూడదని ఆ యొక్క అధ్యాయాల్లో మనం చూస్తూ ఉంటాం. ఆ విధంగా మనం క్లియర్‌గా ఒక ఆహ్, స్టెప్ బై స్టెప్ మనం చూస్తే ఎంతో చక్కగా పరిశుద్ధాత్ముడు మనకి దాన్ని అర్థం చేసుకోవడానికి కృపనిస్తాడు. పాల్ జీవితంలో ఆ మహిమనంతా చూపించాడు పాల్‌కి. అందుకే రాస్తాడు రోమీయులకు, ఇదిగో రాబో శ్రమలు ఎదుట అక్కడున్న సంఘాలందరికీ ఇది వర్తిస్తది. ఎందుకంటే ఆ రోజుల్లో రోమీయులకు రాసిన పత్రిక, ఈ పత్రిక అని మనం అనుకుంటాం కానీ
ఈ యొక్క లెటర్స్ ని చాలా చాలా కాపీస్ గా తయారు చేసి అన్ని చర్చెస్ కి పంచేవాళ్ళు. సో అందరికీ ఈ మాట, ఈ రోజు బైబిల్ని మనం అన్ని వచనాలని ఎలా అన్వయించుకుంటామో ప్రతి ఒక్క పత్రికలో రాయబడినది అన్ని సంఘాలు వాళ్ళు అన్వయించుకున్నారు. అందుకే ప్రకటన గ్రంథంలో కూడా పరిశుద్ధాత్ముడు చెప్తాడు కదా, ఆ యొక్క 7 సంఘాలకి ఆ లెటర్స్ రాసినప్పటికీ సంఘములతో ఆత్మ చెప్పుతున్న మాట చెవిగలవాడు వినుగాక అనే మాట ఉంటుంది. అంటే ఏ సంఘానికి నేను పెక్యులర్ గా ఇలా చెప్తున్నాను కానీ ఇది మీకు కూడా వర్తిస్తుంది. నేను ఈరోజు నా మాటలు ముగిస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఆలోచన చేయండి. నా యొక్క ఎయిమ్ ఏంటంటే, ఏ విధంగా మన జీవితాల్లో దేవుడు మనకిస్తున్నటువంటి దర్శనాలను, ఎప్పుడో ఇచ్చుంటాడు దేవుడు నీకు దర్శనం, లేదా రీసెంట్గా ఇచ్చాడా, లేదా చాలా తక్కువ కాలం అయిందా, నీ యొక్క స్టోరీ ఏదైనప్పటికీ ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మీ హృదయాలను తాకుతూ, ఇదిగో నేను నీకు ఇచ్చిన దర్శనం కొన్నిసార్లు సిలువను మోసేదిగా ఉంటుంది, కొన్నిసార్లు నిందను మోసేదిగా ఉంటుంది, కొన్నిసార్లు ఎంతో కష్టము, అవమానము, ఏంటి ప్రభువా ఇది అని ఆ యొక్క క్వశ్చన్ మార్క్స్ వచ్చే విధానంలో చాలా సార్లు ఉంటుంది. పేతురు జీవితంలో ఏంటి ప్రభువా ఇలాంటి దర్శనం ఇచ్చావు, ఈరోజు యూదులందరూ ఇంకా నన్ను క్వశ్చన్ చేస్తారు వాళ్ళ ఇంటికి వెళ్తే అనే దర్శనానికి పేతురు ఎలా రెస్పాండ్ అయ్యాడు. తర్వాత అదే పేతురు తన జీవితంలో ఒక మిషనరీ జర్నీని తను కూడా స్టార్ట్ చేసి ఏ సంఘాలలో, తర్వాత మీరు చూడండి ఈ పేతురు సరిగా రియాక్ట్ అవ్వట్లేదని కపట సహోదరులుగా ఒక బ్యాచ్ తయారయ్యి ఏ సంఘాలలో ఏ ప్రాంతాలలో ఈ యొక్క సువార్త ప్రకటించబడిందో గలతీలకు రాసిన పత్రికలో మనం చదువుతాం. పాల్ వాళ్ళని మందలిస్తూ ఈ మాటలు చెప్తాడు. వాళ్ళు కపట సహోదరులుగా వచ్చి వాళ్ళు ఈ యొక్క సంఘపు విధానాన్ని, ఇదిగోండి మేము పేతురు గారి దగ్గర నుంచి వచ్చాం, మీరు ఫస్ట్ సున్నతి పొందితేనే మీకు రక్షణ అని గలతీ సంఘాన్ని చిందర వందర చేసేస్తారు. అప్పుడు పాల్ అడుగుతాడు, ఇదిగో మీరు యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా రక్షణ పొందారా, లేదా ఈ యొక్క బాహ్య శరీర కార్యాల వలన అని అవన్నీ మనం చదువుతాం. సో ఈ ఉదయ కాలంన నీ జీవితంలో, నా జీవితంలో దేవుడు నీ పట్ల కలిగి ఉన్న దర్శనం ఏంటి? దేవుడు నీకు కళల ద్వారా రకరకాలుగా దేవుడు తన దర్శనాన్ని బయలుపరుస్తాడు. కొన్నిసార్లు తన సేవకుల ద్వారా, ప్రవచనం ద్వారా, కళల ద్వారా, లేదంటే క్లియర్గా దర్శనం ద్వారా ఏ విధానంలో దేవుడు నీకు దర్శనాన్ని ఇచ్చాడు, అది నీ హృదయంలో ఒక భారంగా ఉంటుంది, ఒక మంటగా వెలుగుతూ ఉంటుంది. కొన్నిసార్లు మనకి ఆ పరిస్థితి నచ్చకపోతే మనం ఆ మంటను ఆర్పేస్తూ ఉంటాం. కొన్నిసార్లు ఆ విధానం మన కంఫర్ట్ జోన్లో, ఇప్పుడు చూడు పేతురు జీవితంలో, అందుకే నేను ఆ ఎగ్జాంపుల్ తీసుకున్నాను. అదే ఇశ్రాయేల్ దగ్గరికి వెళ్ళు అనగానే ఆయన అంతగా ప్రతిఘటించేవాడు కాదేమో, వెంటనే సర్దుకుని అందరూ కూడా వెళ్ళి గొప్ప సేవ చేసేవాళ్ళేమో. ఎప్పుడైతే దేవుడు ఆ యొక్క పిక్చర్లో మీకు చూపించానో, అన్యజనులైన వారి దగ్గరికి నువ్వు వెళ్ళాలి పేతురు, సంఘం ఇంకా యెరూషలేములో ఉండటానికి కాదు, భూమి చెప్తాడు కదా, మొదట యూదయ సమరయ భూదిగంతముల వరకు ఈ సువార్త వెళ్ళాలి పేతురు, నువ్వు వెళ్ళు అన్నప్పుడు స్టార్టింగ్ డేస్ లో వాళ్ళు కొంచెం ఇబ్బంది పడతారు. కానీ దేవుడు తన పనిని ఆపలేదు. వెంటనే పాల్ అనే వ్యక్తిని ఎన్నుకున్నాడు, విరగొట్టాడు. కానీ పాల్కి ఇచ్చిన దర్శనం, అందుకే తిమోతికి రాసిన 2వ పత్రికలో మాట చదువుతాం, ఇదిగో తిమోతి, చాలా ముసలైపోయాను, చాలా బలహీనుడిని అయిపోయాను, కానీ నేను ఎటువంటి విధానంలో కూడా ఏ డౌట్స్ నాకు లేవు, ఇదిగో నా విశ్వాసాన్ని నేను కాపాడుకున్నాను, నా పరుగును కడముట్టించాను, ఏ దర్శనం అయితే దేవుడు నాకు ఇచ్చాడో దాన్ని నేను కంప్లీట్ చేశాను తిమోతి, నువ్వు కూడా అలాగే ఉండాలి. బహుశా పాల్ గారు ఈరోజు నీతో నాతో ఈ ఉదయకాలమున ఈ యొక్క ప్రేయర్ మీటింగ్ లో ఉంటే నీకు నాకు అదే చెప్పేవాడు ఆయన. ఇదిగో నా యొక్క జర్నీ ఎంతో హ్యాపీగా లేదు. ఆయన రాస్తాడు ఆ యొక్క కొరింథీ పత్రికలో, ఎక్కడికి వెళ్ళినా శ్రమలు రెడీగా ఉన్నాయి మా కొరకు. నార్మల్గా ఎవరైనా ఇంటికి వెళితే చక్కగా వంట చేసి మనకి వడ్డించడానికి రెడీగా ఉంటాయి. కానీ పాల్కి, శీలకు, ఆయనతో పాటు పరిచర్య చేసిన వాళ్ళందరికీ ఎన్నో శ్రమలు. చాలాసార్లు ఈ డౌట్ వస్తుంది, ఈ కంపారిజన్లో పేతురు ఏమైనా తక్కువయ్యాడా, లేదా యెరూషలేము సంఘం తక్కువైందా? ఎప్పుడు పాల్ అలా అనుకోలేదు. ఇన్ఫాక్ట్ ఆ యొక్క కరువు వచ్చి, అగబు అనే ప్రవక్త కరువు వస్తుంది ఈ యొక్క ప్రాంతంలో అని ఆ యొక్క ప్రవచనం ఇచ్చినప్పుడు యెరూషలేము సంఘం యొక్క స్థితి ఎంతో దుస్థితిగా మారిపోతుంది. అప్పుడు పాల్ ఏం చేస్తాడో తెలుసా, ఈ యొక్క మాసిదోనియా, ఫిలిప్పి ఈ సంఘాలందరికీ కూడా వాట్సాప్ మెసేజ్ పంపించి, ఇలాంటి భయంకరమైన పరిస్థితి ఉంది, వీరందరూ కూడా చక్కగా కాంట్రిబ్యూట్ చేయండి అనగానే సంఘాలు వాళ్ళందరూ చిన్న చిన్న పనులు చేసుకునే వాళ్ళు,
కానీ అలాగే రోమా సంఘం, ఇలా రకరకాల సంఘాలలో ఉన్న వాళ్ళు ఈ యొక్క న్యూస్ తెలియగానే యెరూషలేము సంఘానికి కానుకలు పంపిస్తారు. ఆ యొక్క మనీతో ఆ యొక్క కరువు కాలం అంతట్లో కూడా యెరూషలేము సంఘం నిలవబడుతుంది. ఆలోచన చేయండి ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు ఒక ప్రదేశంలో నిన్ను ఎందుకు ఉంచాడు? ఆ ప్రదేశంలో నీకు శ్రమలు కలుగుతున్నాయా? ఒక సేవా విధానంలో నిన్ను ఎందుకు ఉంచాడు ప్రభువా? నన్ను ఈ సేవ కాకుండా ఇంకో సేవ ఇచ్చుంటే బాగున్ను, ఇన్ని శ్రమలు నేను ఎందుకు ఎదుర్కోవాలి అనే ప్రశ్న నీకు వస్తుందా? దేవుడు చెప్తున్నాడు, ఈ శ్రమలోనే నీకు దేవుడు మహిమను సిద్ధపరిచి ఉంచాడు. ఈ యొక్క కష్టంలోనే, ఈ ఇరుకులోనే నీకు విశాలతను ఇవ్వటానికి మన దేవుడు సమర్థుడు. ఈ ఉదయ కాలమున ఆలోచన చేసుకుందాం పేతురు జీవితాన్ని. తర్వాత ఈ అపొస్తల కార్యములలో ఈ 2 అధ్యాయాలు మీరు చదివితే దేవుడు ఏ విధంగా వ్యక్తులు ఎవరైనప్పటికీ వారిని సిద్ధపాటు చేస్తూ, పేతురు జీవితంలో చివరికి మీరు వచ్చినప్పుడు చూడండి, పేతురు కూడా ఎంతో పరిపక్వత. మనం చదువుతాం, పేతురు దుడుకు పేతురు అని అంటూ ఉంటాం, ఎందుకంటే ఫాస్ట్ గా రియాక్ట్ అవుతూ ఉంటాడు. సో ఈ దుడుకు పేతుని బ్యాలెన్స్ చేయడానికి దేవుడు పాల్ అనే వ్యక్తిని వాడుకున్నాడు. సేవ ఆగిపోలేదు. అందుకే అంటున్నాను, ఈ యొక్క పరిచర్య అంతటిలో పాల్ చెప్తాడు, ఇదిగో ఈ పరిచర్య సేవా సంఘం అంతా కూడా ఒక శరీరంలా ఉంది. కాళ్ళు తన పనిని చేయాలి, చెయ్యి తన పనులు చేయాలి. అలా డిఫరెంట్ అవయవాలు తమ పనిని చేసినప్పుడే మన బాడీ ఏ విధంగా ఆ యొక్క ఆరోగ్యం కలిగి చక్కగా ఉంటుందో, సంఘములో ఉన్న వ్యక్తులు కూడా మీ వరుసలో దేవుడు మీకు ఇచ్చిన పని చేయాలి. ఇతరులు చేసే పనిని మనం కామెంట్ చేయటమో, లేదా తక్కువ చేయటమో, లేదా అతిగా పొగడటమో కాదు. వాళ్ళ నుంచి నేర్చుకోవాల్సింది ఏదైనా ఉంటే నేర్చుకుంటాం. కానీ దేవుడు నీకిచ్చిన దర్శనం, దేవుడు నిన్ను పిలుచుకున్న పిలుపు ప్రకారం ఈ అంత్య దినాలలో, ఎందుకంటే ఇంకా ఎంత సమయం దేవుడు నీకు ఈ భూమి మీద ఇచ్చాడో, నేను ఆ తల్లి గారికి అదే చెప్తాను. నీకు దేవుడు ఇచ్చిన పిలుపు ఒక సుజానా వెస్లీ గారి వల్లే ప్రార్థించే, ఎందుకంటే ఆమె 70 సంవత్సరాల వయసు కలిగిన స్త్రీ, ఎంతో బలహీనురాలుగా ఉంటుంది. అయ్యో నేనేమి చేయలేకపోతున్నాను అనే ఫీలింగ్ లో తను ఉండకుండా తను నేను సిద్ధపరుస్తూ ఉంటానమ్మా. రేపు దేవుడి ముందు మనం నిలబడినప్పుడు ఖాళీ చేతులతో, వట్టి చేతులతో, ఒక్క ఆత్మనైనా మనం రక్షించకుండా దేవుని దగ్గరికి వెళితే సిగ్గుపడిపోమా? కేవలం రక్షించబడి ప్రభువా, అందుకే అంటాడు దేవుడు, జయించు వానికి, ప్రకటన గ్రంథంలో ఈ మాట ఉంటుంది, ఈ మాట చెప్పి నేను ముగిస్తాను. జయించు వానికి నేను అని ఒక పెద్ద లిస్ట్ ఇస్తాడు ఒక్కొక్క సంఘంలో. మీరు చదవండి ప్రకటన గ్రంథం 2-3 అధ్యాయాల్లో. ప్రతి సంఘంతో చెప్తున్నప్పుడు ఎవరైతే జయిస్తారో వాళ్ళకి నేను ఇవన్నీ ఇస్తాను. ఆలోచన చేయండి. ఆ జయించే విధానము మన జీవితాల్లో అలవర్చుకున్నప్పుడు, అంతే కదా, జయం అనేది ఎప్పుడు కలుగుతుంది? ఒక కష్టం. ఈరోజు మనందరూ, మన పిల్లలందరూ ఎగ్జామ్స్ రాస్తున్నారు. నేను రెగ్యులర్ గా కాలేజ్కి వెళుతున్నాను, స్కూల్కి వెళుతున్నాను, కాబట్టి నెక్స్ట్ క్లాస్లోకి నన్ను ప్రమోట్ చేయండి అనగానే ఎవరు ఒప్పుకోరు. అమ్మా, నువ్వు ఎంత రెగ్యులర్ గా నీ అటెండెన్స్ పర్సంటేజ్ కరెక్ట్ గా ఉంది, కానీ నువ్వు పరీక్ష రాయాలి, కష్టపడి చదవాలి, వచ్చిన క్వశ్చన్ పేపర్స్ కూర్చొని ఆ యొక్క ఎగ్జామ్ హాల్కి వెళ్ళి నువ్వు పరీక్ష రాయాలి. ఆ పరీక్షను నువ్వు చక్కగా రాసినప్పుడే నీకు విజయం ఉంటుంది. ఆ నెక్స్ట్ క్లాస్ కి ప్రమోషన్ ఉంటుంది. దేవుని సేవలో కూడా అంతే. నేను ఎప్పుడు చెప్తాను, దేవుడు శ్రమను ఎందుకు అనుమతిస్తాడంటే, శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను మనకిస్తుంది. ఆ నిరీక్షణ రానున్న దినాలలో ఇంకా భయంకరమైన శ్రమలు మన ముందుకు రాబోతున్నాయి, భయంకరమైన విధానాలు మన ముందుకు రాబోతున్నాయి. క్రైస్తవులుగా మన సాక్ష్యాన్ని మనం నిలవబెట్టుకుని ముందుకు వెళ్లాల్సిన ఈ దినాలలో దేవుడు నీకు ఇచ్చిన దర్శనాన్ని ఉదయకాలం ఒకసారి జ్ఞాపకం చేసుకో. పేతురుకు దేవుడు దర్శనం ఇచ్చాడు, పాల్కి దర్శనం ఇచ్చాడు. వాళ్ళ జీవితాల్లో వాళ్ళు నిలవబడ్డారు. ఎండ్కి వచ్చేసరికి అదే పేతురు, అదే దుడుకు పేతురు, యేసు ప్రభు అంటే ఎవరో తెలియదు అన్న పేతురు పరిశుద్ధాత్మతో నింపబడి, సార్ నన్ను యేసు ప్రభులాగా సిలువేయకండి, నన్ను కూడా యేసు ప్రభు అనుకుని నన్ను పూజిస్తారేమో, నేను అంత గొప్పవాడిని కాదు, అంత యోగ్యుడిని కాదు, నన్ను తలక్రిందులుగా సిలువ వేయండి పేతురు అదే రోమీల చేత తలక్రిందులుగా సిలువ వేయించుకుంటాడు. పాల్, నేను రోమా సిటిజన్ అనే గొప్ప విధానంలో కాదు, కానీ ఆయన ఆ యొక్క విధానంలో వెళుతున్నప్పుడు, బాబు నీకు సిలువ వేయం, ఎందుకంటే నువ్వు రోమన్ సిటిజన్వి కాబట్టి అని తన తలను నరికి వేస్తారు. ఆలోచన చేయండి. ఆ ఎండ్ పార్ట్లో నేను అనుకుంటాను, ఈ ఇద్దరు కూడా దేవుని కొరకు తమ జీవితాలు సమర్పించినప్పుడు పరలోకం అంతా కూడా నిలవబడి వాళ్ళని ఒక విఐపి ట్రీట్మెంట్, ఈ భూమి మీద వాళ్ళు ఎవరిని పట్టించుకోవాలా, ఈ భూమి మీద వాళ్ళని ఎంతో తక్కువ వారుగా చూశారు. పరలోకంలో
నేను అనుకుంటా ఈరోజు దేవుడు పేతురుకి ఆ పరలోకపు తాళపు చెవులు ఇచ్చేసాడంట. ఆలోచన చేయండి. మనం ఇవన్నీ వాక్యంలో చదువుతూ ఉంటాం కానీ, మన దైనందిక జీవితంలో ఏదైనా శ్రమ రాగానే ఎంతో ఇబ్బంది పడుతూ ఉంటాం. ఈరోజు పరిశుద్ధాత్ముడు మీ హృదయాలను ఇదే విధంగానే బలపరుస్తున్నాడు. దయచేసి అధైర్యపడవద్దు. శ్రమలు వస్తాయి, కష్టాలు వస్తాయి. ప్రార్థనలో, వాక్యములో మనం దేవుని కొరకు ముందుకు వెళుతూ ఈ అంత్య దినాలలో దేవుళ్ళు మనకు ముందుకు వెళదాం. దేవుడు తన కృపను మనందరి జీవితాలలో, ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరి జీవితంలో ఉంచునుగాక. పౌలు వలె, పేతురు వలె ఈ యొక్క సంఘంలో ఉన్న మనందరము కూడా దేవుడు మనకిచ్చిన ఆ యొక్క దర్శనాన్ని, ఆ విజన్ని కలిగి రానున్న దినాలలో దేవుని కొరకు గొప్ప కార్యాలు చేసే వారంగా ఆయన మనందరినీ కూడా, సార్వత్రిక సంఘాన్ని, తన సంఘ వధువును స్థిరపరిచి బలపరిచి నడిపించును గాక. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఓవర్ టు యూ బ్రదర్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆమేన్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మన మధ్యలో ఉన్న రెవరెండ్ జామి రవికుమార్ గారు క్లోజింగ్ రిమార్క్స్ ఇచ్చి ముగింపు ప్రార్థన, పరలోక ప్రార్థన ఆశీర్వాదం ఇవ్వాల్సిందిగా కోరుతున్నానండి. ఈ రోజు రూపా సుహాసిని అక్క వాళ్ళది వెడ్డింగ్ యానివర్సరీ, అట్లాగే రూపక్కది బర్త్డే అండి. వారి గురించి కూడా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు. ఈ ప్రత్యేకంగా దినాన్ని అద్భుతమైన వాక్యం వినడానికి, అంతేకాకుండా విజువల్ గా కూడా వాటిని చూడడానికి డేవిడ్ అనిల్ కుమార్ గారు ఏర్పాటు చేసిన దేవుడానికి ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి, ఆ చూపించిన విధానం బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. ఆయన చెప్తున్నప్పుడు రెండు విషయాలు నాకు అర్థమయ్యాయి. ఒకటంటే, అందులో గాడ్స్ విజన్ ఈజ్ దేర్ మిషన్. ఒకలా పౌలు గారి జీవితం మనం తీసుకున్నా, అదేవిధంగా పేతురు గారు ఒకవేళ విషయం తీసుకున్నా, దేవుడు ఏదైతే వారికి దర్శనంలో చూపించాడో ఆ దర్శనాన్ని వారు ఒక మిషన్ గా తీసుకొని ముందుకు సాగినట్టుగా మనకు కనబడుతుంది. అంతేకాకుండా గాడ్స్ విల్ బి దేర్ విల్, దేవుని యొక్క చిత్తం ఏమైంది ఉందో అదే వారి యొక్క చిత్తంగా వారు భావించి, ఆనాడు యేసుక్రీస్తు ఏ విధంగా ప్రార్థన చేస్తాడో, ప్రభా నా ఇష్టం కాదయ్యా నీ చిత్తమే నెరవేర్చుగా అన్నట్టుగా ఇద్దరు కూడా, వాళ్ళిద్దరికి డిఫరెంట్ ప్లాన్స్ ఉన్నాయి దేవుని యొక్క సేవలో. బట్ దేవుడు నేను ఇది ఉద్దేశిస్తున్నాను అన్నప్పుడు వారిద్దరు కూడా ఎటువంటి ఇక అభ్యంతరం చెప్పకుండా లోబడినట్టుగా వాక్యం సెలవిస్తారు. ఇద్దరు కూడా ఒక శ్రేష్టమైన పనిలో ఉన్నారు. ఇప్పుడిప్పుడే ఆ సేవ ముందు కొనసాగుతున్న విధానంలో ఉన్నారు. ఒక తెలియని, ఒక ఊహించని పరిస్థితిలోకి వెళ్ళడానికి వారు సిద్ధపడినట్టుగా వాక్యం సెలవిస్తుంది. అంతేకాకుండా దేవుడు దేవుడు పరిశుద్ధపరిచిన దాన్ని, పవిత్రపరిచిన మానవుడు నిశ్చితమైన దానికి ఎంచకూడదు. ఒకవేళ పర్సనల్ గా లేదంటే మనకు కొన్ని అభిప్రాయాలు ఉంటాయి సేవ విషయంలో కానీ, లేకపోతే రాజకీయ పార్టీల విషయంలో కానీ, ఆ కులాల మతాల విషయాల్లో కానీ, అవన్నీ కాదు. కానీ దేవుని యొక్క ఇష్టం ఏమైంది, దేవుని చిత్తం ఏమైంది, దాన్ని ఒప్పుకోవడం మనం నేర్చుకోవాలి. పేతురు జీవితంలో ముందు కూడా మనం ఏం చూస్తామంటే, మనం అయ్యా రాత్రంతా శ్రమపడ్డాం అయ్యా, మాకేం దొరకలేదు, ఆయనను నీ మాట చొప్పున వల్ల వేతి మనం సెలవిచ్చిన రీతిగా. సో దేవుని మాట వినడం మన వ్యక్తిగత జీవితంలో నేర్చుకోవడం మనకి, అదేవిధంగా దేవుడి యొక్క సమాజాన్ని, సంఘాన్ని ఉద్దేశించడం వారికి కూడా దేవునికరం. అది అంతేకాకుండా అపోస్తలుడైన పౌలు జీవితంలో, అపోస్తలుడైన పేతురు జీవితం చూసినట్లయితే ఆయన వాక్యం చెబుతుండగానే పరిశుద్ధాత్మ కుమ్మరింపు అనేది జరగడం చాలా అద్భుతమైంది. అంతేకాకుండా కొర్నేలి ఒక రోమీని ఒక ఇంటికి వెళ్ళడం, వాక్యం చెప్పడం కూడా దేవుని స్థితమై ఉందనే విషయం గమనిస్తూ, అంతేకాకుండా అపోస్తలుడైన పౌలు కూడా తన సాక్ష్యం చెప్తూ అగ్రిప్పరాజుతో అంటాడు ఆయన, కాబట్టి అగ్రిప్పరాజు ఆకాశం నుండి కలిగిన దర్శనం అవిధేయుడు కాక అంటాడు ఆయన. సో పౌలు గారి జీవితంలో ఒకవేళ దేవుడు ఆయన పిలిచినప్పుడు కానీ, లేదు నువ్వు మసిదోనియ సంఘానికి వెళ్ళమని చెప్పినప్పుడు కానీ, సో దేవుని చిత్తానికి అప్పగించుకున్నట్టుగా వాక్యం సెలవిస్తుంది. ఒకవేళ మన వ్యక్తిగత జీవితాల్లో ఆ విధంగా కానీ ఒకవేళ దేవుని చిత్తానికి అప్పగించుకున్నట్లయితే ఇంకా అనేక మంది అన్యజనులు, అనేక మంది దేవుని ఎరగని వారు, ఎందుకంటే ఎక్కువగా ఏంటంటే దేవుని వాక్యాన్ని ఎరిగిన వారు, అదేవిధంగా ఎక్కడైతే సంఘం ఉందో అక్కడ సేవ చేయడం అనేది చాలా సులువు. ఎక్కడైతే కరుడుగట్టిన వ్యతిరేకులు ఉంటారో, అన్యజనులు ఉంటారో అక్కడ సేవ చేయడం కష్టం. కానీ బైబిల్ చెప్తుంది మీరు సర్వలోకమునికి వెళ్ళి సర్వ సృష్టికి దేవుని వాక్యాన్ని ప్రకటించమని చెప్పింది. అంతేకాకుండా వారు కూడా దేవుని యొక్క సృష్టిలో, దేవుని ప్రణాళికలో భాగమై ఉన్నారు. కాబట్టి వినుట వల్ల విశ్వాసము కలుగును, అదేవిధంగా వినుట క్రీస్తుని గురించిన మాట వలన కలుగుద్ది. కాబట్టి వారు కూడా మనతో పాటు వాక్యం వినవలసిన వాడు. చాలా మంది అంటారు కదా, ఆహారం తిన్నవాడికి రోజు వడ్డిస్తుంటే ఆకలితో ఉన్నవాడికి ఇంకెప్పుడు ఆహారం తింటాడు అన్నట్టుగా, ఇప్పుడు వాక్యం విన్నవారికి వాక్యం మనం బోధిస్తూ ఉంటే అనుజనుల పరిస్థితి ఏమన్నట్టుగా ఇది నాన్న వాక్యం ద్వారా సంధించారు. సో మనం తెలుసుకున్న విషయాలు ఏంటంటే,
మన ఇష్టం కన్నా మన ప్రణాళిక కన్నా దేవుని చిత్తం అనేది ఇంపార్టెంట్ అని. సో గాడ్స్ విజనే మన మిషన్ అన్నట్టుగా అయినట్లయితే అనేక మంది దీవించబడతారు. అదేవిధంగా మన చిత్తం కాదు కానీ దేవుని చిత్తం లోబడాలన్న మంచి మాటలు ఆయన మన కంటికి కనబడినట్టుగా చూపించగలిగారు. దేవుడు ఆయనకి ఇచ్చిన జ్ఞానాన్ని వందనాలు చెల్లించుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడు ఎంత అంటే నీ బంగారు పాదాలు కొందరం ప్రభావ, నీ ప్రేమను బట్టి కృపను బట్టి వందనాలు తండ్రి. అయ్యా ఒక దినాన ప్రభావ 3,000 మంది, ఒక దిన 5,000 మంది యూదుల ప్రభ మార్చగలిగిన దేవతను ప్రభ, పేతురు ప్రభ సేవను విడిచిపెట్టి కొర్నేలు ఇంటికి వెళ్ళవలసిన ప్రభ సమయం వచ్చినప్పుడు తండ్రి నీ చిత్తానికే లోబడ్డాడు తండ్రి. అందరూ బట్టి వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. అవునయ్యా, నువ్వు పక్షపాతం లేనివాడు అయ్యా. అయ్యా, ఎవరైతే నీ యందు భయం కలిగి భక్తి కలిగి ఉంటారో వారు ఏ కులమైనా ఏ మతమైనా ఏ జాతి అయినా వారిని ప్రభా నువ్వు స్వీకరిస్తామని మరొకసారి ప్రభా అపొస్తలుల కార్యం 10వ అధ్యాయం ద్వారా మేము నేర్చుకోవడానికి ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి వందనాలు తండ్రి. అయ్యా, నువ్వు ఏదైతే మాకు అప్పగించావో అప్పగించిన దాన్ని ప్రభు నమ్మకంగా చేయగలిగే భాగ్యం తెచ్చండి. అయ్యా, మా ఇష్టం కాదయ్యా నీ చిత్తం అని చెప్పగలిగే ఆ కృప మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అయ్యా ప్రభా, ఆ దర్శనాలకు వాళ్ళ అవధేయులు కాలేదయ్యా. వాళ్ళ అవధేయులు కాలేదు కాబట్టి కొర్నేలి యొక్క కుటుంబం అన్ని జనులు రోమీలు దీవించబడ్డారు ప్రభా. అయ్యా, పౌలు ఆ దర్శనానికి అవధేయుడు కాలేదు కాబట్టి ప్రభా మాసిదోనియా సంఘం తక్కిన ప్రాంతాల ప్రభు దీవించబడ్డాయి తండ్రి. ఒకవేళ తండ్రి మేము ఎక్కడ ఓటబడ్డం నీ చిత్తమైతే ప్రభా దాన్ని వెళ్ళడానికి సిద్ధపడి ఉండగలిగే కృప దయచేయండి ప్రభా. ఆశీర్వదించండి దినాన్ని ప్రభు వాక్యం చెప్పడానికి తండ్రి. నీ దాసులు దేవతను బట్టి డేవిడ్ అనిల్ కుమార్కి ఇచ్చిన ప్రభా జ్ఞానాన్ని బట్టి, అనుభవాన్ని బట్టి, స్కిల్ని బట్టి, నాలెడ్జ్ని బట్టి, ఏఐని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఇంకా నీ దాసుని ప్రభు ఇంకా అనేక ప్లాట్ఫామ్స్ లో ప్రభు ఇంకా బహుబలంగా వాడుకోమని, వృత్తిలో కూడా ఉన్నతంగా ఉంచుకోమని ప్రభా ఆయనకి ఇచ్చిన దేవతని ప్రభా ఆ వాక్య జ్ఞానాన్ని బట్టి మన ముఖ్యంగా ప్రభా నీ వాక్యం చెప్పాలని ఆశని బట్టి ప్రభా వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. అదే విధంగా ప్రభా పౌలు ప్రభా అయ్యా ఆతృతంగా వాక్యం చెప్పాడు ప్రభా. అదేవిధంగా తన విగ్రహాలను చూసినప్పుడు దేవతను ప్రభా ఏ విధంగా తండ్రి అయ్యా పరితాపం చెందాడో ప్రభా, ఏ విధంగా పూతను దెయ్యం పట్టిన బిడ్డను చూసినప్పుడు తండ్రి ప్రభా అయ్యా వ్యాఖ్యలు పడ్డాడో ఆ ఆశను బిడ్డకి ఇచ్చాం. అందులో బట్టి వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. నీ చావును బహుబలంగా వాడుకోండి. అదేవిధంగా దినాన ప్రభా అయ్యా నూతన మంచి జన్మలో ప్రవేశించిన రూపా సుభాష్ గారిని జ్ఞాపకం చేసుకుంటే అదేవిధంగా వారి వైవాహిక జీవితాన్ని దీవించే ప్రభా నీకు వందనాలు తండ్రి. ఆమె అనేక మందికి ప్రభా దీవెనకరంగా ఆశీర్వదకరంగా ఉందయ్యా. అనంతపురం ఆ ప్రాంతాల్లో అదేవిధంగా ప్రత్యేకంగా హగ్గా ఇన్స్టిట్యూట్కి దేవతను ప్రభా ప్రత్యేకంగా వర్చువల్ ఫెలోషిప్కి ప్రభా ఆమె ద్వారా అనేక మందిని పరిచయం చేశాం. నీకు వందనాలు తండ్రి. వర్చువల్ ఫెలోషిప్ స్థాపనలో కొనసాగింపులో ప్రభా నీ దాసురాలను వాడుకున్న విధానం బట్టి వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. బిడ్డ అనేక మందికి దేవతను ప్రభా మెంటర్గా గైడ్గా అనేక మందిని ప్రభా నీ మార్గాన్ని చూపబెట్టుగా ఉంచావు. ఆమెను ఆమె భర్తను కుటుంబాన్ని బిడ్డలందరినీ నిన్నారుగా దీవించండి. సంఘాన్ని సేవను దీవించండి ప్రభా. అదేవిధంగా దాని ప్రభా తెలంగాణ ఆంధ్రాలో ప్రభా ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రాస్తూ ఉన్నారు ప్రభా. రాస్తున్న ప్రతి బిడ్డను సహాయం చేయండి. మా బిడ్డల ప్రభా ఆనాడు శత్రుకు మేచకు దానియేలు ఏ విధంగా ప్రభా 10 శ్రేష్ఠులుగా ఉన్నారో ప్రభా పరిశీలన చేసినప్పుడు ఆ విధంగా వర్ణించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అదేవిధంగా ప్రార్థన చేస్తున్నాం ప్రభా డాక్టర్ విజయ్ కుమార్ గారిని జ్ఞాపకం చేసుకోండి. రమణ మేగడ్ గారిని జ్ఞాపకం చేసుకోండి. రాబర్ట్ జేమ్స్ అయ్య గారిని జ్ఞాపకం చేసుకోండి. ఆశీర్వాదం గారిని జ్ఞాపకం చేసుకోండి. అదేవిధంగా ఇంకెవరైతే అనారోగ్యంతో ఉన్నారో బిడ్డలందరినీ పేరు పైన ముట్టమని స్వస్థపరచమని, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నవారు, ఆరోగ్య సమస్యల్లో ఉన్నవారు, అదేవిధంగా అతని ప్రభా బిడ్డల ఎగ్జామ్స్ లో ఉన్న బిడ్డలందరి పేరు పైన జ్ఞాపకం చేసుకో ప్రభా. ప్రత్యేకంగా ఈరోజు మీరు చేయవలసిన ప్రతి పనిలో ప్రభా శుద్ధి అనే మార్గాన్ని చూపించి మీరే సకల మహిమకంతా ప్రభావం పొందుకోమని ఈ ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసింది అవుతాను ప్రభా బాబు రత్నకరంగా వినవలేదండి. ప్రార్థన చేస్తున్న తల్లు, బైబిల్ చదువుతున్న తల్లు ఉన్నారయ్యా. వారందరినీ నిండారుగా దీవించి ఆచరించమని చేసిన ప్రతి పనిలో శుద్ధ మార్గాన్ని చూపించమని ప్రత్యేక దాసులు దేవుడానికి మనం జ్ఞాపకం చేసుకోమని చిన్న ప్రార్థన మా ప్రభును ప్రికుమారుడైన యేసుక్రీస్తు దివ్యనామమున అడిగేటుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రార్థన చేస్తాం. తండ్రి పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధ గాక, నీ రాజ్యం వచ్చును గాక, చిత్తం పరలోకమంతలాగో భూమి యందు నెరవేరును గాక. మాకు కావలసిన దయచేయము. మా ఎడల అపరాధము చేయవారిని క్షమించినట్లు మా అపరాధములను క్షమించు. శోధన లేక ఎందుకంటే రాజ్యము బలము మహిమ నిరంతరం ఉన్నావు తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ నేను సహవాసము వాక్యం చెప్పిన పాల్గొన్న బిడ్డలకు ఎగ్జామ్స్ వస్తున్న బిడ్డలకు ఆయన కృప సదాకాలం నడిపించును గాక. ఆమేన్.
ఆమేన్. థ్యాంక్ యూ బ్రదర్. ఆమేన్. ప్రార్థించిన రెవరెండ్ చామిరావు కుమార్ గారికి, వాక్యం అందించిన డేవిడ్ అనిల్ కుమార్ గారికి ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటూ ముగించుకుందామండి. హ్యావ్ ఎ నైస్ డే అండి. జాయిన్ అయిన మీ అందరికీ వందనాలండి.